अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वत्री साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం అభ్యాసం వైరాగ్యం అని చెప్పుకున్నాం. వైరాగ్యం కోసం ప్రత్యేకంగా ఏం చెయ్యని అవసరం లేదు. అభ్యాసం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వైరాగ్యం అదే వస్తుంది. హైదరాబాదు ప్రయాణమై వెళ్తూ ఉంటే, హైదరాబాదే కాదు ఎక్కడికైనా సరే వెళ్ళాలి అని వెళ్తున్నప్పుడు ఈ ఊరు వదలడం తేలికే కదా, వదిలేస్తాం కదా. అట్లా వెళ్ళే కొద్దీ ఇది ఇంకా దూరం దూరం అయిపోతుంది. కొంతకాలానికి ఆ వైరాగ్యం ఆటోమేటిక్గా అభ్యాసం సిద్ధించినప్పుడు వైరాగ్యం నీకు ముందే వచ్చి ఉంటుంది. అది సంగతి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది అసలు నేర్చుకోవలసిన విషయం. సత్యం బ్రహ్మం, దాంట్లో ఏమాత్రం మార్పు ఉండడానికి వీల్లేదు. సత్యం అంటే త్రికాలాబాధ్యం, 3 కాలాల్లో అది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండదు, ఎల్లుండి ఉండేది కాదు. భానుమతి అనేది 1942కు ముందర లేదు. ఇంకో కొన్నేళ్ల తర్వాత 21st సెంచరీలో ఉండదు. అట్లా అంటే బ్రహ్మం అట్లాంటిది కాదు. బ్రహ్మము ఏ కాలంలోనైనా, ఏ కాలం అంటే అది భూతం భవిష్యత్తు వర్తమానం అని బ్రహ్మము ఉండేది కాదు, ఉంటుంది కాదు, ఉన్నది కూడా కాదు. అంటే అది అంతే, అలాగే ఉంటుంది. అంటే ఇంకోటి అందులో చేరడానికి వీల్లేనటువంటిది. అటువంటి దాన్నే సత్యం అనాలి. అబ్బా ఇది సత్యం నేను చెప్తున్నాను. అందుకని మనం చిన్నప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఒక విషయాన్ని నిజమే అని చెప్పడానికి సత్య ప్రమాణంగా చెప్తున్నా ఇట్లా పెట్టుకుంటాం. సత్య ప్రమాణం అంటే ఏమిటి? సత్యం ఇక్కడ ఉంది, మిగిలిందంతా అసత్యమని మనమే ఒప్పుకుంటున్నాం. సత్యం ఇక్కడ ఉంది అంటే అర్థం ఏమిటి? ఎవడైనా కూడా సత్య ప్రమాణం అంటున్నామంటే మిగిలిదంతా అసత్యం. మనకి తెలియదు అసలు ఎందుకు ఆ మాట అంటున్నామో కూడా మనకు తెలియదు. అందుకని బ్రహ్మ సత్యం అంటే అది అర్థం. జగత్తు మరి కనపడుతున్నదంతా ఏమిటయ్యా గోళ అంటే, ఈ కనపడుతున్నదంతా అబద్ధం. అబద్ధం అని అనకుండా ఏమంటున్నాడంటే మిథ్య అంటున్నారు. మిథ్య అంటే ఏమిటి? కనపడుతూ ఉన్నప్పటికీ సత్యం కాదు. నాకు కనపడుతున్నారు మీరందరూ మనుషులు కదా, ఇది అబద్ధం అంటున్నాడు. ఏంట్రా కనపడలేదు, వాళ్ళంతా బొమ్మలుగా కనపడుతున్నారా? అసలు బొమ్మలుగా కూడా లేరు. మరి ఎవరుగా ఉన్నారు? నేనుగానే ఉన్నాను. నువ్వు తెలుసుకోవలసిన విషయం ఇది. నాకంటే భిన్నంగా ఇంకెవడూ లేడు. ఎవడైనా నాకు ఉన్నట్టు కనపడ్డా, ఎందుకంటే నాకు కళ్ళు ఉన్నాయి కదా, ఈ కళ్ళు ఏం చూస్తాయంటే అక్కడ స్తంభం ఉందని చూస్తాయి, ఇక్కడ అబ్బాయిలందరూ కూర్చున్నారని చూస్తాయి, ఇక్కడంతా క్రౌడ్ ఉంది అని చూస్తాయి. కళ్ళు ఉన్నాయి అని చెప్తున్నాయి. అయితే కళ్ళకు కనపడదా అండి?
కళ్ళకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఈ మనుషులందరూ కనపడతారు. కొంతమంది నా దగ్గరికి మొదట్లో వచ్చేవాళ్ళు, అమ్మా ఇంకా ప్రపంచమంతా మిథ్య అని నాకు తెలిసిపోయిందండి. ఏం తెలిసిందమ్మా అని అడిగితే రోడ్డు కనపడిందిట. రోడ్డు మీద ఎవ్వరు మనుషులే లేరమ్మా, అంత బంగారం రంగుగా కనపడింది. బంగారం రంగుగానన్నా కనపడింది కదా. ఇంకా కొంతమంది ఉంటారు, వస్తారు నా దగ్గరికి చాలామంది. వాళ్ళు చెప్తారు, ఏం కనపడిందమ్మా అంటే, నాకు జ్యోతి దర్శనం అయిపోయింది. దర్శనం అనే పదానికి అర్థం తెలియదు, జ్యోతి అనే పదానికి అర్థం తెలియదు. ఎందుకంటే జ్యోతి దర్శనం చూడండి, అయ్యప్ప దగ్గర కూడా జ్యోతి దర్శనం పెడతారు. మాకందరికీ దర్శనం, తర్వాత అదంతా అబద్ధమని ఇంకొకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు లేదు నిజమే అంటారు. ఎవడేమన్నా అనుకొని ఒకసారి మనం దేవుడి దగ్గర దీపం వెలిగించాం, కర్పూరం హారతి ఇచ్చాం కదా, కళ్ళకు అద్దుకున్నాం కదా, అప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే ఆ హారతి మీ పక్క నుంచి ఇంకొకడికి వెళ్ళినా కూడా మీకు ఒక హారతి కనపడుతుంటుంది కదా. అంటే ఇప్పుడు జ్యోతి దర్శనం అయిపోయిందా అంటే, జ్యోతి దర్శనం అంత ఈజీ. ఇంకేం లేదమ్మా ప్రపంచంలో, నేను కళ్ళు మూసుకుంటే చాలు నాకు అంత ఆత్మదర్శనం అవుతుంది. మళ్ళీ ఇది ఇంకో పదం. అంటే అసలు ఆత్మ ఎట్లుంటుందో నీకు తెలియదు. పోనీ మీ అందరికీ తెలుసునా ఆత్మ ఎట్లా ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఎవడైనా నువ్వు ఎట్లా ఉంటావు అని అడిగితే కదా, నువ్వు ఎట్లా ఉంటావో నీకు తెలుసా? నువ్వంటే ఈ శరీరం కాదు, నేను నేను అనే పదార్థం, అది ఉన్నదని మాత్రమే తెలుస్తుంది. కానీ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకు తెలియదండి? ఇప్పుడు జ్యోతి దర్శనం అంది, ఆత్మదర్శనం అని వాళ్ళందరూ చెప్తున్నారు కదా, అంటే నోటికి మాటలు వస్తే చెప్పేస్తారు. అట్లా దర్శనం అయింది అంటే అది దృశ్యమైపోవాలి. ఏది దృశ్యం అవుతుందో అది నశించాలి కదా. అందుకని దృక్కు నేను, దృశ్యం నేను కాదు. కాబట్టి నేను దృక్కుగా ఎట్లా ఉంటా, అది మిథ్య. మిథ్య అంటే ఏమిటి? ఏదైనా కనపడుతున్నప్పటికీ అదెంత నిజం కాదు. మరి నిజం కాకపోతే ఎక్కడి నుంచి వచ్చి కనపడుతోందండి? ఇప్పుడు ఇంద్రధనస్సు కనపడుతోంది, ఇంద్రధనస్సు నిజం కాదని మేము చెప్పాము. ఇంద్రధనస్సు నిజం కాకపోతే ఇంద్రధనస్సు పుట్టడానికి ఏవతో ఒకటి ఉండాలి కదా, సూర్యరశ్మి అనేది. ఆ సూర్యరశ్మి అనేది ఉండకపోతే ఇంద్రధనస్సు రాదు. సూర్యరశ్మి నీకు కనిపించదు, ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అర్థమైందా? సూర్యరశ్మి కనిపించదు. ఎందుకు కనిపిస్తుందండి? ఇంద్రధనస్సును చూస్తున్నప్పుడు సూర్యరశ్మి కనిపించదు, సూర్యరశ్మిని చూసినప్పుడు ఇంద్రధనస్సు కనిపించదు. ఇప్పుడు నీకు ఈ మనుషులందరూ కనబడుతున్నారు అన్నావు, వీళ్ళు కనబడుతున్నారు అన్నప్పుడు నీకు ఆత్మదర్శనం కాదు. అది నువ్వు ఆత్మనే చూస్తున్నాను అన్నప్పుడు అసలు ఆత్మను చూడడానికి వీల్లేదు, ఆత్మ నువ్వు అయిపోవడమే కదా. అది తెలుసుకోవాల్సింది బ్రహ్మ సత్యం. అందుకే శ్లోకార్థేన ప్రవక్ష్యామి, అర్ధ శ్లోకంలో చెప్తానన్నాడు. ఏం చెప్తావయ్యా? యదుక్తం గ్రంథకోటిభి, కోటి గ్రంథాలు ఏం చెప్పినయ్యో అంటే, కోటి గ్రంథాలు బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపర అని రాశాయ. మరి ఏం చేసినాయి? కోటి గ్రంథాల సారాంశం ఇది. యదుక్తం గ్రంథ కోటిభి, ఫస్ట్ లైన్ అయిపోయింది కదా. ఏం చెప్పాడు? నేను శ్లోకార్థేన, అర్ధ శ్లోకంలో చెప్తా అన్నాడు. శ్లోకంలో ఒక అర్థం అయిపోయింది. ఏమిటి? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభి. మరి ఇంకో అర్ధ శ్లోకం మిగిలింది. ఆ అర్ధ శ్లోకంలోనే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది కోటి గ్రంథాల సారాంశం. ఇది మనం తెలుసుకోవలసింది. దీన్ని ఎవడి దగ్గర తెలుసుకుంటావో, ఎలా తెలుసుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఓం శాంతికి వెళతావో, పిరమిడ్కి వెళతావో, మాకు దేనికి వెళ్ళావని అక్కర్లే. అంటే ఏ మార్గంలోనైనా అందరూ ఇదే చెప్తున్నారమ్మా, అందరూ ఇదే చెప్తున్నారట కదా. వాళ్ళందరూ కూడా భగవంతుని చేరడానికే మార్గం చెప్తున్నారు, చెప్పుండొచ్చు. కానీ శాస్త్రం మాత్రం నాణ్య పంథ అయనాయ విద్యతే అంది.
నిజంగా దీన్ని తెలుసుకోవాలంటే దేన్ని, ఏదైతే ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరహ అని చెప్పారో అది తెలుసుకోవాలంటే నా అన్య పంథ, ఇంకొక దారి లేదు, అది కూడా ఇదే ఇది కూడా అదే అని అనడానికి వీలు లేదు. అర్థమైందా? మరొక దారి లేదు, ఒకటే దారి ఉంది. మనం ఢిల్లీకి వెళ్ళాలంటే ఎన్ని దారులు ఉన్నాయి కదా. విమాన మార్గంలో వెళ్ళొచ్చు, రైలు మార్గంలో వెళ్ళొచ్చు కదా, బస్సు మార్గంలో వెళ్ళొచ్చు, ఖాళీ నడకన కూడా పోవచ్చు. ఎట్లా పోతారంటే ఢిల్లీ చాలా దూరం, ఏం కావాలంటే 10 ఏళ్ళకి చేరాం. ఒకప్పుడు కాశీకి పోయేవాళ్ళు కదా, కాశీకి అందరూ నడిచిపోయేవాడు, అంటే ఆ దారిలో పోయేవాళ్ళు, చేరేవాళ్ళు కాశీ. ఒకప్పుడు కాశీ దాకా వెళ్ళేవాళ్ళు, ఇంకొకప్పుడు ఏదో ఒక ఊరిలో ఉండి ఇదే కాశీ అని కూడా అనుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి. కానీ దీన్ని తెలుసుకోవడానికి నా అన్య పంథ, ఇంకొక మార్గం లేదు. మరి ఇంకొక మార్గం లేకపోతే మీకెట్లా తెలుసండి అంటే, నేను తెలుసుకున్న మార్గం ఏదో, అంటే శంకర భగవత్పాదులు చెప్పిన మార్గం ఏదో అదొక్కటే ఉంది. ఆ మార్గంలో అన్ని కంచెలు ముళ్ళు ఉంటాయి, దారి లేదు. ఎందుకు దారి లేదు అంటే చాలామంది నడిస్తేనే దారి ఉంటుంది. తక్కువ మంది మనుషులు నడిచినప్పుడు కాలిబాటే ఉంటుంది కదా. కాలిబాట ఎప్పుడూ మనుషులు నడవరు కాబట్టి పల్లేరు ముళ్ళు, గడ్డి మొక్కలు అన్నీ అడ్డం ఉంటాయి. అది కాక తేళ్ళు పాములు కూడా ఉండొచ్చు, మరి ఇంకేవైనా అడవి కాబట్టి ఏ జంతువులైనా ఉండవచ్చు, దొంగలు కూడా ఉండొచ్చు నిన్ను దోచుకోవడానికి. నా అన్య పంథ, మరొక మార్గం అయితే లేదు. సాంఖ్యయుగంలో మీకు చెప్పాను, మనం వై జంక్షన్లో నుంచున్నాం. మానవ జన్మ ఎవడికి వస్తుందో వాడు వై జంక్షన్లో నుంచుంటాడు. వై ఇట్లా ఉంటుంది అక్షరం, వై ఎట్లుంటుంది, ఇది ఇటు వి లాగా ఉంటుంది, ఇక్కడేమో దాన్ని జంక్షన్ అంటాం, వై జంక్షన్. వై జంక్షన్లో మన కారు ఉంది, మనం కారులో వెళుతున్నాం. కారు అంటే ఇది మన శరీరమే మన కారు. ఈ వెహికల్ లేకుండా మనం వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదండి అంటే ఆత్మ అనేది నిరాకారం. నిరాకారం ఎందుకు వెళ్ళాలి అని మీరు అడగచ్చు. నిరాకారం అక్కడ కూడా ఉంటుంది కదా. నిరాకారం ఇక్కడ ఏది ఉందో, వై జంక్షన్లో నుంచున్నామని చెప్పాను నేను. వై జంక్షన్లో మనం నిలబడ్డ వాళ్ళం నిరాకారం అయితే ఆ వైలో ఇక్కడ ఉన్నది ఇక్కడ కూడా ఉంది కదా. ఇక్కడ వైట్ బోర్డు ఉంటే అక్కడ కూడా వైటే ఉంది కదా. మరి ఇక్కడే తెలుసుకుంటే ఇక్కడే ఉంటే అయిపోరా? కాదురా, ఇక్కడ ఉన్న నీకు సాకారమైన దేహం ఉంది, దేహంతో కలిసి దేహ భ్రాంతి కూడా ఉంది. భ్రాంతి ఏమిటి అంటే, భ్రాంతి అంటే ఉన్నట్టుగా కనిపించటం. ఇది నాది. ఈ నాది ఏమంటోందంటే నేనంటోంది. లడ్డూ గరిటే నేనే లడ్డు అంటోంది. అది మీకు అర్థం కావాలంటే అంతకంటే ఇంక చెప్పడానికి లేదు. లడ్డు చేసింది తానే, దాని చేతి మీదనే లడ్డు, అంటే లడ్డులో ప్రతి అణువు ఆ గరిటె మీద రాకుండా ఉండడానికి వీలు లేదు. కానీ ఆ గరిటె లడ్డు కాదు. ఎందుకు కాదు అంటే ఈ లడ్డు ఈ బూందీయే కాదు, ఇంకో లడ్డు బూందీ కూడా దాని మీదే తయారైంది. అందుకనే అది కావడానికి వీలు లేదు. అట్లా ఈ శరీరం అనేది ఉపకరణం. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని లడ్డు గరిటైతే బాగా గుర్తుంటున్నాయి. గరిట ఒక్కటే కాదు, ఇక్కడ 24 ఉన్నాయి కదా. లడ్డు చేయాలంటే మీకు పొయ్యి, బాణలి, ఏమ్మా నిప్పు, ఇంకా ఆ బూందీ చూసే గరిటె, దాన్ని చిల్లుల గరిటె, అది ఎత్తుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలి, ఒక గిన్నె, ఓ పాకం పట్టుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. మనకి గుర్తుండవు కాబట్టి, ఎందుకంటే మన బ్రెయిన్కి 3 బాగా గుర్తుంటాయి, మిగిలినవి అంత గుర్తుండవు. అందుకని ఇటువంటి విషయాలతో గుర్తుపెట్టుకుంటే ఏమన్నా గుర్తొచ్చే అవకాశం ఉంది, పెట్టుకోండి. అది కాదన్నమాట. ఈ వై జంక్షన్లో ఉన్న మనం ఏ పద్ధతిలో ఉన్నామంటే ఉపకరణాన్ని నేను అనుకునే పద్ధతిలో ఉన్నాం.
ఎందుకండి మేము ఎక్కడ అంటున్నాం, ఇది నాది అని అంటున్నాం, కానీ నేను అని అన్నామా? అవును, నేను అని అనలేదా? నాది నాది అంటూనే నేనంటావు. సడన్గా నాది నాదేనే అంటావు. పాపం, ఏం అమ్మా నా కాలు విరిగిందమ్మా, కింద పడ్డాను, నడుము విరిగిందమ్మా, కింద పడ్డాను, నా నడుము ఏమ్మా, కింద పడ్డాను, నడుము విరిగింది, కాలు విరిగింది, తల నొప్పి వచ్చింది కదా, ఇవన్నీ నాకు వచ్చినాయి అని అంటావు. కానీ నాకు కష్టాలు వచ్చినాయి, నాకు సుఖాలు వచ్చినాయి అంటావే, కానీ నేనే అది అయిపోతాను. నాకు నాకు అంటూనే మీరే సాధన అంటే ఇంతే, ఏం కష్టం లేదు. ఆలోచించుకోండి. నాది నాది అంటూ ఎన్నిసార్లు ఇవాళ నేనైపోయినాను అనుకుంటే మీకే తెలిసిపోతుంది. ఆ వై జంక్షన్లో ఈ ప్రాబ్లం ఉంది మనకు. ఏం ప్రాబ్లం ఉంది? నాదిని నేననుకునే, నాది నాది అంటూనే నేననుకునే ప్రాబ్లం ఉంది. ఎవరికి? ఆ వై జంక్షన్లో నుంచున్న వాడికి. అందుకని వాణ్ణి మేము జీవుడు అంటున్నాం. అసలు జీవుడు నిజంగా లేడు. ఎవడు జీవుడు అవుతున్నాడు? ఎవడైతే నాదిని నేననుకోగానే వాడు జీవుడు అయిపోయినాడు. నాదిని ఎప్పుడు నేను అనుకుంటాడో చెప్పనా? నాదితో ఎప్పుడు పని చేయిస్తావో అప్పుడు నేను అనుకుంటావు. నాదితో ఏం పని చెయ్యననుకో, అప్పుడు నువ్వు నేను అని అనుకోవు. గమనించండి. ఊరికే కుర్చీలో కూర్చోండి, ఊరికే మంచంలో పడుకోండి. అప్పుడు మీరేమన్నా అనుకుంటున్నారా? పడుకున్న తర్వాత నా కాలు నొప్పిగా ఉంది అంటున్నావా లేదా? ఆ నా అని ఎప్పుడైతే అన్నావో దాన్ని నేను అనుకుంటున్నావు. ఇప్పుడు అటువంటి సమయంలోనే నువ్వు జీవుడైనావు. ఓ, ఇప్పుడు నేను జీవుడైనానా అంటే దేహం వేరు నేను వేరు కదా, దీంట్లో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు నేనుగానే ఉంటావు. అట్లా నేను రోజులో ఎన్నిసార్లు నేను ఇట్లా అయినాను అని మీరు లెక్కేసుకుంటే మొదట్లో మనం 100 సార్లు అయి ఉంటాం. తర్వాత మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఒక్కసారి కూడా నేను నాది కాకుండా నువ్వు వేరుగా ఉండగలుగుతావు. అదే సాధన. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ అవుతాడు. అది చెప్పిందిట కోటిభి. ఆ వై జంక్షన్లో నుంచున్న నువ్వు ఇటువైపు వెళితే ఇటువంటి కాలిబాట. ఏ కాలిబాట? చాలామంది వెళ్ళలే. చిన్న దారి, అంటే అంత ముళ్ళు కంచెలు కనపడుతూ ఒక చిన్న దారి కనపడుతుంది. ఈ దారిలో నిన్ను దొంగలు కొట్టేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా వచ్చి నిన్ను వెళ్ళనీయకుండా బాధించే అవకాశం ఉంది. పైగా కటిక చీకటి ఉంటుంది, లైట్ లేదు. లైట్ నీ దగ్గర నుంచి రావాలి. నా దగ్గర నుంచి ఎక్కడొస్తుందంటే ముందుగా లైట్ వేస్తూ ఎవడు పోడు. నా గురువు ఉన్నాళ్లే, ఆయన ముందు లైట్ వేస్తాడు, నాకు టార్చ్ చేస్తూ ఉంటే ఆయన వెనక నేను నడిచిపోతాను అనడానికి వీల్లేదు. గురువు నీ వెనకుంటాడు, వెనక నుంచి టార్చ్ చేస్తాడు. అది ఆయన గొప్పతనం. ముందు ఆయన ఉండడు. ఎందుకంటే ఆ ముందు వచ్చిన కష్టాలేవో నువ్వే పడాలి. ముందు ఆయన వెళ్ళాడు అనుకో, అక్కడ గుంత ఉంటే గుంతలో ఆయన పడతాడు. ఇప్పుడు మనమే వెళ్ళామనుకో, గుంతలో ఎవరు పడాలి? మనం పడతాం. పడకుండా వెనక నుంచి జుట్టు పట్టుకొని లాగుతుంటాడు. ఆయన చేతిలో ఉంటుంది. అందుకని వెనక కూర్చుంటాడు. వీడు ఎక్కడ కింద పడతాడో కదా. మన అమ్మ ఉంటుందనుకోరా, అమ్మ పిల్లవాడిని తీసుకొస్తుంది. చిన్న పిల్లవాడు, వాడికి ఇప్పుడిప్పుడే నడకొస్తుంది అనుకో, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లని అప్పుడప్పుడు అమ్మ నడిపిస్తుంది కదా. అమ్మ ముందు పోతూ వెనక నడిచిరారా అంటుందా? వాడిని ముందు నడిపించి అమ్మ వెనక ఉంటుంది. ఎందుకు అంటే వాడు పడితే ఆమె తీస్తుంది కదా. గురువు అలాంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వెనక నుంచి లైట్ వేస్తూ ఉంటాడు, వీడిని చూస్తూ ఉంటాడు. లైట్ ఎందుకంటే అంటే వీడికి అజ్ఞానంలో ఉన్నాడు. వీడికి అంత మాత్రమే రోడ్డు కనపడే, రోడ్డు అసలు లేదు. అయితే ఇక్కడ ఏముంది అంటే పైన అక్కడ ఎక్కడో లైట్ ఉంది. లైట్ హౌస్ అంటాం.
వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేసేవాడికి ఆ లైట్ హౌస్ ఉంటే అది పోర్ట్ అని వాడికి అర్థం కావాలి, ఎంత దూరంగా ఉన్నా. దాన్ని చూసుకుని వాడు నడిచిపోతూ ఉంటాడు. విమానంలో వాడికి అది ఉండదు. నావ వాడికే, అదే స్టీమర్ వాడికి అది ఉంటుంది. వాడికి ఆ లైట్ హౌస్ మాత్రం కనపడుతుంటుంది. ఎక్కడ? వై జంక్షన్లో. మీకు బాగా అర్థం చేయిస్తున్నా, మరి నాకు ఇంతకంటే చెప్పడం రాదు. మీకు అర్థం కాకపోతే ఇంకా అంతకంటే చెప్పేవాడు ఎవడైనా దిగి వస్తే వాడిని రామనాథం గారు కాకుండా నాణ్య పంథ, నో డౌట్ రామనాథం గారు తప్ప ఇంకెవరు లేడు అటువంటి వాడు. చెప్పడానికి ఇంకెవడికి చేత కాదు. లైట్ హౌస్ అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ లైట్ హౌస్ను పట్టుకొని ఈ పగడండిలో నువ్వు నడిచిపో, ఈ చిన్న కాలిబాటలో నువ్వు నడిచిపో. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హాయిగా ఉండదు. ఇటువైపు ఇంకొకటి ఉంది, వై జంక్షన్లో ఈ వైపున పెద్ద రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. ఎందుకంటే దీని మీదే మన తాతలు, మన ముత్తాతలు, మన జనాలందరూ, మీ తాతలు మా తాతలు మొత్తం మంది దీంట్లో వెళ్ళారు. ఇది ఎట్లా ఉంటుందంటే మంచి స్ట్రీట్ లైట్లు ఉంటాయి, సిగ్నల్ లైట్స్ కూడా ఉంటాయి, నిన్ను గైడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, అన్నీ చాలా బాగుంటాయి. వై జంక్షన్లో ఉన్నవాడికి ఈ రోడ్డు చాలా బాగా కనపడుతుంది. ఎంత బాగా కనపడుతుందంటే, అరే దీని మీద హాయిగా వెళ్ళక ఆ చీకటి రోడ్లో అక్కడికి ఎందుకురా మనకి అని, ఈ రోడ్డు చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్డు ఎప్పుడు ఎండ్ అయిపోతుందో నీకు తెలీదు. అందరికీ రోడ్డు చాలా బాగా కనపడుతూ ఉంటుంది, కాంక్రీట్ రోడ్డు కదా, గుంతలు గింతలు ఏం లేవు, కారు సాఫీగా వెళ్ళిపోతుంది, కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసేయచ్చు కదా. కానీ ఇది ఎప్పుడు ఎవరికి ఇది అబ్రప్ట్గా మనం దిగిపోతుందో మనకి తెలియదు. ఎందుకండి రోడ్డు బాగానే ఉంది కదా, నా కారు, ఈ పక్కవాడి కారు, ఈ వీడు, మనం అందరం ఒకసారి డ్రైవ్ చేస్తున్నాం, అందులో ఎన్ని లైన్స్ అన్నా ఉన్నాయి ఈ రోడ్లో. వాడు వస్తున్నాడు కదా అంటే వాడికి రోడ్డు ఉంటుంది, నా రోడ్డు ఆగిపోతుంది. ఎట్లా ఆగిపోతుంది అంటే రోడ్డు ఎండ్ అవ్వడం కాదు, లోయలోకి పడిపోతాం. ఈ రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ లోయలో పడిపోతాం. వీడు డ్రైవ్ చేస్తూ వీడు వెళ్తూ ఉంటాడు, ఈ రోడ్డు మనకు కనపడుతూనే ఉంటుంది, కానీ మన రోడ్లో ఎందుకు పడిపోయినామో మనకు తెలియదు. ఆ పడిపోయింది ఎక్కడ పడిపోతాం అంటే లోయలో పడిపోతాం. ఈ రోడ్డు ఎక్కడికి లీడ్ చేస్తుంది? లోయలోకి లీడ్ చేస్తుంది, అంటే లోయలో పడిపోతాం. ఇదేమిటండి, ఎందుకండి? కారుతో సహా. మరి కారు డ్రైవ్ చేస్తుంటే లోయ వస్తే కారు ఒక్కటి రోడ్డు మీద ఉండి మనం మాకు దిగుతామా? మన కారుతో సహా, అది మరణం. మరి ఈ మరణించిన వాడు ఏం చేస్తాడు? ఈ రోడ్లో అబ్రప్ట్గా ఎక్కడో రోడ్డు అయిపోతే కింద పడిపోయిన వాడు మళ్ళీ తిరిగి వై జంక్షన్లోకి వస్తాడు. వీడు ఇహ రాడు. ఎందుకని? వీడు ఎన్ని కష్టాలు పడ్డా ఈ చిన్న దారిలో ప్రయాణం చేసి ఇంకా పై అక్కడ లైట్ దగ్గరికి పోవాలి. అక్కడికి పోగానే తద్ధామ పరమం మమ, అది నా ధామం, నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక యద్గత్వా. పరమాత్మ చెప్తున్నాడు, యద్గత్వా, ఎవడైతే నా కొంపలోకి ప్రవేశిస్తాడో, యద్గత్వా న నివర్తంతే, వీడు నివర్తంతే. భగవద్గీత ఇట్లా చదువుకోండి, అర్థమవుతుంది. ఎన్నిసార్లు చదువుకుని ఉంటారు ఈ శ్లోకాన్ని. ఇట్లా అర్థమైందా? ఇప్పుడు మీకు సంస్కృతం గుచ్చి అర్థమవుతోందా? శబ్దం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు? మా ఇల్లు ఎట్లా ఉంటుందో చెప్పాడు. ఎవరైనా మీ ఇల్లు ఎక్కడుంది అంటే వెంకటరమణ కాలనీ 4th లైన్లోకి రారా నాయన, 4th అడ్డ క్రాస్ రోడ్లో ప్రవేశించు, అందులో 4th హౌస్ మాది అని చెప్తే వాడు ఎవడైనా రాగలడు. అటువంటి లక్షణాలు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్పాడు అంటే నా తద్భాసయతే సూర్య, అక్కడ సూర్యకాంతి ఉండదు. అంటే ఇక్కడి నుంచి కూడా మనం చీకటి కాంతిలోనే పోయినాం. చీకటి ఏమిటండి? భగవంతుడి దగ్గరికి పోతుంటే హాయిగా వెలుతురు ఉండాలి, కానీ ఈ చీకటి గోల ఏమిటి అంటే అజ్ఞాన అంధకారం, అది తిమిరం. దాని పేరు తిమిరం అన్నారు. అజ్ఞానమే ఆ చీకటి. ఏమిటి అజ్ఞానం? నాదిని నేననుకుండే అజ్ఞానం.
అది ఎంత చెప్పినా పోదు. అందుకని అది గాఢాంధకారం, నిబిడాంధకారం, దాని పేరు అన్ని పెట్టారు. ఇప్పటికీ ఎన్నిసార్లు మనం చెప్పుకొని ఉంటాం ఈ మాట, అయినా పోయిందా? పోలేదంటే మాకు లైట్ ఉంది కదా, మాకు చాలా డబ్బులు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మరే ఇంటి వరకు వేసుకోగలం. నువ్వు వేసుకున్న లాభం లేదు నాయన, నీ దగ్గర కొంపలో లోపల చీకటి ఉంది కదా. బయట నువ్వు ఎన్ని లైట్లు వేసినా నీ లోపల చీకటి పోదు. అర్థమైందా? కాబట్టి అక్కడ ఆ లైట్ హౌస్ కనపడుతూ ఉంటుంది నీకు. ఎంతవరకు? ఈ ప్రయాణం చేసే వరకు కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు దాంట్లోకి చేరుతావో నువ్వు అదైపోతావు. అందుకని ఎవడైతే మా ఇంటికి వస్తాడో, యద్గత్వా, ఎవడైతే వెళతాడో ఎక్కడికి? ఆ లైట్ హౌస్లోకి. నా నివర్తంతే, తిరిగి రాడు. పోయినవాడు ఎందుకు తిరిగి రాడు అంటే, పోయినవాడు అదే అయిపోతాడు. నీకు ఇప్పుడు ఎందుకు వాడికి జన్మ ఉండదు అని అర్థమైందా? పోయినవాడు వేరుగా పోతాడు, పోయినాక అదే అయిపోతాడు. నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ ధామం ఇక్కడ లేదు. దీనికి వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంటుంది. అట్టా మన తాతలు ముత్తాతలందరూ ఈ రోడ్డులోనే ప్రయాణం చేశారు. మనం కూడా ఇప్పటి వరకు ఈ రోడ్లోనే ప్రయాణం చేస్తున్నాం. అందుకే మనం అందరం చచ్చిపోతున్నాం. అయితే ఇక్కడికి వెళ్ళిన వాడు చావడా అండి? వీడు చావడు. మరి ఏమవుతాడు? వీడు అట్లాగే ఉంటాడా? ఏ నాదినైతే వాడు వై జంక్షన్లోనే వదిలేశాడో, వై జంక్షన్లో నేను నాది నేనంటాం వదిలేశాడు కదా. వస్తుందా? అర్థమవుతోందికే. ఎక్కడుంది? అవునా? ఏ వై జంక్షన్లో అయితే వాడు నాదిని వదిలేశాడో, కాబట్టి నేనుగానే వాడు వెళ్తున్నాడు. అయితే నాది తాలూకు నీడ వాడి వెంట వస్తున్నది. వాడు వదిలేశాడు కానీ వాడు ప్రయాణం చేస్తున్నాడు కదా. ఎప్పటి వరకు వస్తుంది నీడ? ఎప్పుడు పోతుంది? నేను నడుస్తూ ఉంటే నా నీడ నాకు కూడా వస్తూ ఉంటుంది. సూర్యుడు సరిగ్గా నా నడినెత్తి మీదకి వచ్చాడు అనుకో, అప్పుడు నీడ ఏమైపోతుంది? నాలో లయమవుతుంది. అది నేను ఆ లైట్లో లయమవడం. ఇప్పుడు అర్థమైందా? అది మోక్షం అంటాడు. మోక్షం అంటే వేరే ఇంకొక, అది అంటే మీకు చెప్పడానికి ఒక లొకేషన్ చెప్తున్నాను, కానీ మోక్షం అనేది ఒక ప్రదేశం కాదు. ఎప్పుడు నువ్వు ఆ నీడ, నీ నీడ, నా నీడ, ఇది నా నీడ నేనైపోతుందో ఇంకా నీడ లేదు. మరి మొత్తం కలిసి ఏమైపోయింది? జ్ఞానమే, కాంతే అయిపోయింది. అది అందుకని యద్గత్వా, ఎవడైతే వెళతాడో, నా నివర్తంతే, తిరిగి రాడు, మళ్ళీ నీడ రాదు. తద్ధామ పరమం మమ. దాన్ని చేరడానికి నా అన్య పంథ అయనాయ విద్యతే. దీన్ని తెలుసుకోవడానికి ఇంకా మార్గాలు, ఈ మార్గం ఆ మార్గం అని 2 మార్గాలు 10 మార్గాలు లేవు. మరి మీ ఇష్టం. అర్థమైందా? అది సత్యం, ఇది మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జీవ అనేటువంటి వాడు ఎవడైతే వై జంక్షన్లో ఉన్నాడో వాడు బ్రహ్మైవ, వాడు బ్రహ్మమే. ఎందుకండి అంటే జీవుడు అసలే లేడు. మరి ఎప్పటిదాకా ఉంటాడు? నేను జీవుణ్ణి అని తెలుసుకుంటున్నంత వరకు ఉంటావు. నేను జీవుణ్ణి నేను ఎప్పటిదాకా అనుకుంటానండి? నాకు ఈ కష్టాలు ఉన్నాయి. మీరు ఎవరింటికన్నా వెళ్ళి మీకు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాసుకురమ్మన్నాను కదా. అట్లా మీరు వెళ్ళినట్లయితే ఏ 3 మీద వాళ్ళు మాట్లాడుతున్నారో, ఎవరైనా మాట్లాడారంటే ఈ 3 మీదే మాట్లాడతారు. ఆ 3 మీద మాట్లాడుతున్నంత వరకు వాళ్ళెవరు? జీవుళ్ళే. అది ఇంకొకటే మీరు గుర్తుపెట్టేసుకోండి. మీ చేతికి మెటల్ డిటెక్టర్ ఇస్తున్నారు రామనాథం గారు. మెటల్ డిటెక్టర్ ఎవడి చేతిలో పెట్టుకుంటే వాడికే అర్థం కావాలి. ఇంకొకటి ఎవడి దగ్గరో మెటల్ డిటెక్టర్ గురువుగారి చేతిలో పెట్టి మనం గురువుగారితో కూడా ప్రయాణం చేస్తే లాభం లేదు. ఎవరి మెటల్ డిటెక్టర్ వాడి చేతిలో పెట్టుకోవాలి. నేను ఎన్నిసార్లు జీవుడిని అవుతున్నాను, ఎన్నిసార్లు బ్రహ్మం అవుతున్నాను, జీవుడై బ్రహ్మం అవుతున్నానా, బ్రహ్మమై మళ్ళీ జీవుడిని అవుతున్నానా, జీవుడు బ్రహ్మము ఇద్దరున్నారా? ఇద్దరు లేరు, ఉండేది ఒకడే. ఇప్పుడు కూడా నువ్వు బ్రహ్మగానే ఉన్నావు, అప్పుడు కూడా
బ్రహ్మగానే ఉంటావు. నువ్వు తెలుసుకోవలసింది ఇది. మీకేం తెలిసింది అంటే మీరు తెలుసుకోవలసినది ఇది. ఎంతవరకు తెలిసిందో మీకు మీరే అర్థం చేసుకోండి. అంతకంటే ఏం లేదు. నాకు అవన్నీ రావు కదా, నాకు ఉపనిషత్తులు రావు, నాకు చదువే రాదు, నేను చదువుకోలేను, మీరు ఏదో గబగబా మాట్లాడేస్తున్నారు, మీరు శ్లోకాలు చెప్తున్నారు, నాకు అట్లా శ్లోకాలు రావు, ఎప్పటి నుంచి నేర్చుకోమంటారు, శుక్లాంబరధరం కూడా నాకు రాదు. నీకు రాక్కర్లేదు. నీ భాషలో నీ ఇష్టం. దేవుడికి నీ భాష తెలుసు, నా భాష తెలుసు. హిందీ వాడు మాట్లాడినా తెలుస్తుంది. అసలు హిందీ వాడు తెలుగు వాడు అక్కర్లే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌనంగా ఎట్లా చెప్తాడంటే, మీరందరూ అక్కడ కూర్చొని అనుకోండి, నేను ఇట్లా అన్నాను అనుకో, ఇప్పుడు నేనేం మాట్లాడాను, కూర్చోలేదా మీరు? ఇట్లా అన్నాను అనుకో, వెంటనే తెలిసిపోలేదా? మాట్లాడక్కర్లేదు. అట్లా పరమాత్మకి తెలుస్తుంది మనం ఏ భాషలో మాట్లాడాలి. దేవుడా, నాకు ఈ కష్టం తెచ్చు, నీకు టెంకాయ కొడతాను, 10 టెంకాయలు కొడతా, లేకపోతే 100 టెంకాయలు. ఎవడో ఒకడు శశి వాళ్ళ బంధువు ఒకడు ఉన్నాడు, వాడు 1000 టెంకాయలు కొడతాడు. మాటకు ముందు వాడు దేవుడికి మొక్కుంటాడు, వెంకటేశ్వర స్వామి 1000 టెంకాయలు. పాప ఆయన టెంకాయలాగా చస్తున్నాడా? మనుషులు అట్లా. అందుకనే నాణ్యపంత. అట్లాంటి వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలి చెప్పండి? అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళని జీవుడు అనుకోవాలా, మూర్ఖుడు అనుకోవాలి కదా? దేవుడికి 100 టెంకాయలు 1000 టెంకాయలు లంచం పెట్టి వాడి దగ్గర నువ్వు పని చేయించుకుంటావా? వాడు నేను పని చేయలేను అని వాడు చెప్తూనే ఉన్నాడు. వ్రాత వెంట గాని వరమీడు దైవంబు, చేత వెంట గాని వ్రాత రాదు, వ్రాత గజుడు కర్త చేతకు తాకర్త, విశ్వదాభిరామ వినదవేమ. అది ఇప్పుడు అసలు మన సిలబస్సుల్లో ఇట్లాంటి శ్లోకమే ఉండదు కాబట్టి మన పిల్లలకి తెలిసే అవకాశమే లేదు, తెలియాల్సిన పనే లేదు. ఎందుకంటే 3 తెలుసుకోవాలంటే ఇవన్నీ ధర్మం అక్కర్లే. అర్ధకామాలకి ఏమీ అవసరం లేదు. అర్ధకామాలు కావాలి అంటే ఏ శ్లోకాలు అక్కర్లే, ఏ ధర్మం అక్కర్లే, ఏ ఆలోచన అక్కర్లే కదా? ఆలోచించండి. ఇది చెప్పడం కోసమే ఎన్ని పుస్తకాలు రాసినా, అదే గ్రంథకోటి బీగే అంటున్నాడు కదా. వినండి, ఆ సత్యమైన బ్రహ్మము అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎలా ఉంటుందో అంటే ఎన్ని వర్ణించినా కూడా నిజంగా ఆ బ్రహ్మమును వర్ణించడానికి వీల్లేదు. అది నీకే స్ఫురించాలి. స్ఫురణ నీ దగ్గర ఉంది. స్ఫురించాలి అంటే ఆ స్ఫురింప చేసే పదార్థం నీ దగ్గర ఉంది, ఎవ్వరి దగ్గర లేదు. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా ఉన్నది అని చెప్పగలిగిన స్థితి నీకుంది. అంటే వాడికి లేదా అండి, నాకుంది అంటే వాడు కూడా నీలాంటి వాడే కదరా. నీవు అంటే ఏమిటి? ఎవడైతే దేహం ధరించి లిమిటెడ్గా ఉన్నాను అనుకుంటున్నాడో వాడి దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎటువంటిది అంటే ఈ ప్రపంచాన్ని చూడగలిగింది. ఈ ప్రపంచాన్ని అది చూడగలిగింది. అది అంటే ఈ ప్రపంచము యొక్క ఉనికిని చెప్పగలిగింది అదొక్కటే. అందుకని నీ దగ్గరే ఆ శక్తి ఉంది. నువ్వు చెప్తేనే అది ఉన్నాను అని చెప్తాను. ఆ స్తంభం తనకై తాను నేను ఉన్నానని నీకు చెప్పదు. నువ్వు అక్కడ ఉంది అని చెప్పాలి. నువ్వు ఉంది అని చెప్పకుండా కనుక నేను స్తంభాన్ని కొట్టేస్తే అప్పుడు అది ప్రతిఘటించే శక్తి దానికి ఉంది. నేను ఇక్కడ ఉన్నానని నీకు బుద్ధి లేదా, నీకు తెలియదా, నువ్వు ఎట్లా వచ్చి నన్ను కొట్టావు కదా, నన్ను కొట్టావు కాబట్టి నేను కూడా నిన్ను కొట్టాను అంటుంది. దాన్ని కొట్టు, అదేం ఊరుకోదు. అంటే నిన్ను మళ్ళీ కొడుతుంది. దానికి చేతులు ఉన్నాయా కొట్టడానికి? చూడగలిగిన శక్తి నీ దగ్గర ఉంది. నువ్వు చూడకుండా ఆ శక్తిని ఏం చేసుకుంటున్నావు? మభ్యపెట్టి ఏం చూస్తున్నావు అంటే ఏది చూడకూడదో అది చూస్తున్నావు. ఏది చూడాలో అది చూడటం లేదు, ఏది చూడకూడదో అది చూస్తున్నావు కదా. ఒక పెళ్లి చూపులకి మిమ్మల్ని పిలుచుకుపోయినానరా, మీరు కూడా రండర్రా, కాస్త
మా అబ్బాయికి పెళ్లి చూపులు చూసినా అమ్మాయిని చూడండి రా అని చెప్పారు. మీరందరూ చూసి అమ్మాయి చాలా బాగుందమ్మా అని చెప్తున్నారు. అంటున్నారా అంటలేదా? కదా. ఏం చూశారు మీరు? ఏది చూడకూడదో అది చూశారు. అంటే మీరు నాదిని చూశారు, నేను చూడలేదు. నాదిని కూడా కంప్లీట్గా చూసారా? ఆహా, నాది యొక్క గుణాలు మీకు తెలియదు. ఫిజికల్ నాదిని, అవుట్లైన్ నాదిని చూసి అమ్మాయి బాగుందమ్మా కాదు. ఇంకా కూడా ఒకటి చూసాం. ఏం చూసాం? ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి వెనక నాకు ఎంత డబ్బులు వస్తున్నాయి, కట్నం కదా. అది బాగుంది. వీళ్ళు 1,50,00,000 ఇస్తా ఉన్నారు, వీళ్ళు 1000 రూపాయలే ఇస్తారు. ఈ అమ్మాయి బీద పిల్ల, దీన్ని చేసుకోండి. వద్దులే, 1,50,00,000 ఇచ్చే పిల్లని చేసుకో అంటే నాదికి కూడా నువ్వు పక్కన 3 గంట కట్టావు. 3 గంట కట్టి ఏం చెప్తున్నావు అంటే ఆ అమ్మాయిని చేసుకుంటే అండి ఆ అమ్మాయికి అన్నదమ్ములు కూడా లేరు, బావమరుదులు లేకపోతే ఎందుకులేండి మా పిల్లవాడికి. ఎందుకు నీకు బావమరుదులు కావాలి? వీడికి డబ్బులు పెట్టాలి, వీడికి ఏమన్నా వస్తే అందుకు వీడికి కావాలి. అంటే ఏం చూసావు నువ్వు? ఆలోచించండి రా. ఏంరా నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? మరి ఇవన్నీ నిజమే కదా, మరి మీకెందుకు తెలియలేదురా? ఏం లే, మీరు ఆలోచించలే. చెప్పేవాళ్ళే కాదు, మనం ఆలోచించలే. మనం అందరూ మన పెద్దలంతా ఇదే ఆలోచించారు, మనం కూడా అదే ఆలోచించాం. మనం పరమాత్మగా చూడటంలే ఈ ప్రపంచాన్ని, ప్రపంచంగా చూస్తున్నాం. ప్రపంచంగా చూస్తున్నామంటే అర్ధకామాలే ఉన్నాయి, ధర్మం కూడా ఉంది, ధర్మార్థ కామాలు. పరమాత్మగా చూస్తావంటే ధర్మ మోక్షాలు, ధర్మంగా వెళ్ళి మోక్షం సంపాదించాలి. అధర్మంలో నీకు రాదు. ఎందుకు రాదు అంటే అధర్మంగా ఉండి నేను ఈ కాలిబాటలో వెళతానండి అని నువ్వు అన్నావు అనుకో, అధర్మంగా అంటే అధర్మం ఏమిటి, ధర్మం ఏమిటి? నాది నేను అనుకోవడం అధర్మం, నేను అనుకోవడం ధర్మం కదా. అంతేగాని ధర్మం అంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మీకు పనిచేస్తే అది ధర్మమా? అది ధర్మం కాదు. నాదిని నేననుకోకుండా, నాదిని నేననుకోవడం అధర్మం, నేననుకోవడం ధర్మం. అంటే నేనుగా ఉండడం ధర్మం, నేను నాదైతే అధర్మం. అంతేనా? బాగా అర్థమైందా? సంతోషం. ఇది మరి అసలు ఉన్నది బ్రహ్మ సత్యం అన్నారు కదండి, బ్రహ్మం అలాగే ఉంటుంది కదా. మరి ఈ మధ్యలో ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు ఎందుకు రావాలి? బ్రహ్మం పైగా ఎలాంటి వాడంటే చూడండి, సత్యమైన బ్రహ్మము నిస్తరంగ మహాసముద్రం వలె తనలో ఏది ప్రవేశించడానికి వీలు లేకుండా, ఏ వస్తువు అందులో చేరడానికి వీలు లేదు. ఎందుకంటే ఏవి వస్తువులు కాదు కాబట్టి. వస్తువు అనేది ఇంకోటి లేదు, ఉన్నది ఒకటే ఉంది. మరి మిగిలిందంతా ఏమిటండి? అదంతా ఆభాస అండి. వస్తువు ఒకటి, ఆభాస అనేకం. వస్తువు ఒకటి, ఆభాస అనేకం కదా. అందుకని ఒక వస్తువే ఉంటుంది కాబట్టి దాంట్లో చేరడానికి మరొకటి లేదు. ఎందుకు దాంట్లో చేరడానికి లేదు? దానికి సజాతి పదార్థం ఉంటేనే దాంట్లో చేరుతుంది. ఇప్పుడు పాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, పాలు నీళ్లు ఒకే జాతి పదార్థాలు. అందుకని మన పాలవాడు పాలల్లో చక్కగా నీళ్లు కలపగలడు. పాలల్లో నూనె కలపమను, కలవదు. అట్లా బ్రహ్మములో కలపాలంటే ఇంకో పదార్థం లేదుట. అది అందుకని వాళ్ళలో కలపడానికి వీల్లేదు. వాడు ఒక్కడే ఉంటాడు, వాళ్ళు ఇంకా ఏ వస్తువు కలపడానికి వీల్లేదు. అందుకని అటువంటి వాడు దాన్ని మనం ఏం చెప్తామంటే సద్ఘన, చిద్ఘన, ఆనందఘన అంటాం. దాన్ని అసలు ఆ మాట కూడా కరెక్ట్ కాదు. బ్రహ్మము గట్టిగా ఉంటాడా? ఘనం అంటే చెప్పా అల్యూమినియం ఫాయిల్ లాగా సూది కూడా అందులో దూరడానికి వీలు లేకుండా అని. కానీ అలా ఉండడు. బ్రహ్మము పాలలాగా ఉన్నాడు అనుకోండి, విజ్ఞాన రసరూపిణి, విజ్ఞాన ఘనరూపిణి.
అది ఒక పొటెన్షియల్ ఫామ్లో ఉంటుంది, అది కైనెటిక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పొటెన్షియల్ ఫామ్లో ఉంటే పరమాత్మగా ఉంటుంది కదా. అది కైనెటిక్ అయిందంటే విజ్ఞాన రసరూపిణి అమ్మవారే చెప్తోంది. దాంట్లో మరొక పదార్థం కలపడానికి వీలు కానిది అటువంటిది ఆ పదార్థం. ఇంకోటి తీసుకొచ్చి కలుపుదామంటే ఇంకోటి రావడానికి ఇంకోటి అలాంటి వస్తువు లేదు. బ్రహ్మం గురించి అర్థమవుతున్నదా? సరే, సముద్రంలో ఒక తుణుకు వచ్చి తరంగమైనట్లు మరి ఈ ప్రపంచం అంతా ఎట్లా వచ్చింది అంటే సముద్రంలో ఒక ప్రెషర్ వస్తుంది. సముద్రం అంతట్లో ప్రెషర్ ఉండదు. సముద్రం అంతా కూడా ఎలా ఉంటుంది? నిస్తరంగ మహాసముద్రం నిస్తరంగ, తరంగాలు అలలు ఉండవు. మాకు సముద్రంలో అలలు కనబడుతుంటే మీరు ఉండవంటారు ఏమిటండి? అలలు సముద్రంలో మధ్య భాగానికి వెళ్ళండి ఉండవు. ఎక్కడ అలలు ఉన్నాయంటే ఎక్కడ సముద్రపు డెప్త్ తగ్గుతుంటుందో, లోతు లేని చోటే అల వస్తుంది. మనం తీరంలో చూస్తాం, తీరంలోకి వచ్చేటికి సముద్రానికి లోతు లేదు, అందుకని అక్కడ అలలు వస్తాయి. దగ్గర ఒక 2 మైళ్ళ దూరం వరకే అక్కడి నుంచి సముద్రం లేదన్నమాట. ఎర్త్ వస్తోంది, భూమి. అందువల్ల సముద్రంలో అలలు వస్తూ ఉన్నాయి. అక్కడ ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ అంటే సముద్రం, మనకు బ్లడ్ ప్రెషర్, మన శరీరంలో రక్తం ప్రవహిస్తుంది. ప్రవహించకుండా అక్కడే కూర్చుందనుకో ఇంకా ఇంతే సంగతి, అంతే కదా. రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించడానికి ఒక ప్రెషర్ కావాలి. అంటే ఇంత మోతాదులో ప్రవహిస్తే రక్తం శరీరంలో అంతటా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ కొంచెం ఎక్కువైతే అదే బీపీ, కొంచెం తక్కువైనా ప్రమాదమే. కొంచెం అందుకని 120/80 ఉందా, 120/80 ఉందా అని అడుగుతూ ఉంటాడు. లేదండి నాకు 190 ఉందని చెప్తాను. పాపం తెలియని వాళ్ళు నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది. పాపం అనిపిస్తుంది. ఇగ్నోరెన్స్ని వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారో మనుషులు. చదువుక్కట్లేదు, ఇది కామన్ సెన్స్. అది కూడా పాపం మనకు లేకపోతే మన కర్మ కదా. సముద్రంలో అలా ఒక తొణుకు వస్తుంది. ఆ ప్రెషర్ మన బాడీలో ఎట్లా ప్రెషర్ ఉంటుందో ఒక ప్రెషర్ ఉంటుంది సముద్రంలో. ఆ ప్రెషర్ వల్ల అక్కడ ఉన్న నీళ్లలో తొణుకు వచ్చింది. చూడండి, బాగా గమనించండి. పరమాత్మలో ఒక సంకల్పం వచ్చింది. ఏకః అనేకో అహమస్మి. ఏకః అంటే నేను వస్తువుని, అనేక అంటే నేను ఆభాసని. నేను ఆభాసై, అనేకమైన ఆభాసై అనే చెప్తున్నాడు ఆయన. నేను మళ్ళీ దీనిగా ఉన్నానని చెప్పడం, ఇది ఆభాస అని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. ఎందుకయ్యా నీకు అసలు ఈ ఆభాస కావడం అంటే, ఏమో ఒక్కొక్క సిచ్యుయేషన్స్లో నాకు ఎటువంటి ఫీలింగ్స్ వస్తాయో అది ఎట్లా ఉంటుందో నాకై నేను కదా తెలుసుకోవాలి. అందుకని నేను రకరకాల మనుషుల్లాగా సృష్టించి వాళ్ళకి అనేక రకాలైన కష్టాలు సుఖాలు కల్పించి అవన్నీ ఆ పరిస్థితిలో వాడు ఏం చేస్తాడు, ఒక వస్తువుని చూడండి, అది వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్ అని చక్కని టెస్ట్ చేస్తూ ఉంటాడు. యాడ్లు వస్తూ ఉంటాయి చూడండి మీకు టీవీలో. దాన్ని నిప్పులో పెట్టి ఆ నిప్పు దీన్ని కాలకుండా వాడు టెస్ట్ చేస్తాడు. దాన్ని చెదల్లో పెట్టి పురుగుల్లో ఆ పురుగు దీనికి అంటుతుందా లేదా అని టెస్ట్ చేస్తాడు. అన్నిటికీ రెసిస్ట్ చేస్తోందండి, ఇది పనికొస్తుంది అని మనకిస్తున్నాడు. అట్లా ఆయన కూడా టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈ కష్టానికి వీడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఇంకో కష్టం, అసలు భగవంతుడి చిత్రం తెలుసుకుంటే మనకు నవ్వు వస్తుంది కానీ ఏడుపు రాదు. అందుకని చెప్తున్నా మీకు, ఇంత మైకులు పెట్టి ఎందుకు అరుస్తున్నానంటే మనకి తెలియక కదా ఏడుస్తున్నాం. దుఃఖం ఎందుకు వస్తుంది, కష్టం ఎందుకు వచ్చిందో మనకి తెలియదు. పైగా దేవుడు మేము ఏమంటామంటే మనం
ఆ దేవుడేమో ఎప్పుడు నాకు కష్టాలే పెడుతున్నాడు, వీడి కష్టాలు పెట్టి వాడికి సంతోషమా? ఏ కష్టంలో వీడు ఎలా ప్రవర్తిస్తాడో అది తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని వాడిలో తానే ఉన్నాడు. ఆయనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆయనకు అన్నీ తెలుస్తాయండి. ఆయనకేమో అన్నీ తెలియవు. ఆయన ఎక్కడో ఉండి ఇవన్నీ తెలుసుకోవటల్లా నీ లోపలే ఉండి నీకే కష్టాలు కలిగించి ఆ కష్టాలు అనుభవించడానికి కోసమని నీకు శరీరం ఇచ్చి ఇదంతా నువ్వు చాలా ఫీల్ అయిపోతుంటే కదా, అందుకని వాడు చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరు చాలా గమనించండి, అంటే మీరు గమనించాలి అంతే. నువ్వు గమనిస్తే నీకు పరమాత్మ అర్థమైపోతాడు. చూడండి, మీకు ఏ కష్టమన్నా రాని వెంటనే అమ్మా అంటారా, ఇంకేదన్నా అంటారా? ఎందుకని అమ్మా అంటున్నారు? మీ అమ్మ ఎప్పుడో ఎక్కడో ఉంది కదా, వచ్చి మిమ్మల్ని ఏమన్నా లేపుతుందా? కాదు, ఇది అమ్మ. త్రిగుణాత్మకమైన అమ్మ వల్ల ఈ శరీరం వచ్చింది. అందుకని ఈ శరీరంతోనే మొరపెడుతున్నావు. కష్టం ఎవరికి వచ్చింది? దీనికి వచ్చింది, నేనుకు రాలే. ఎవడైనా నాన్న అంటాడా? చూడండి, ఏ కింద పడ్డాడు, పడంగానే జ్వరం వచ్చింది, అమ్మా అమ్మా ఎందుకు అమ్మా అని మురుగుతున్నావు? అమ్మనే అడుగుతున్నావు. అమ్మ వల్ల ఈ శరీరం వచ్చింది. ఈ శరీరానికి బాధ కలిగితే అమ్మకే చెప్పాలి, మీ అమ్మ కాదు. మీ అమ్మ నాటకంలో వచ్చిన అమ్మ, నిజమైన అమ్మ ఇదే. మరి అయ్యే ఎవరండి? నేనే కదా. బాగా ఆలోచించండి. మరి ఎవడన్నా చెప్పాడా మనకి? అందరం మనం అమ్మ అమ్మ అని అంటున్నాం కదా. ఏదన్నా రాగానే అమ్మ. ఎవరా అమ్మ? అందుకే విజ్ఞాన రసరూపిణి. విజ్ఞానమే రసమై బంగారమే రసమై నగగా మారింది. నగగా మారాలంటే బంగారం ముందేం కావాలి? లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళాలి. అట్లా ఈ అమ్మ కూడా లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిందిట. మరి ఎవడు తయారు చేశాడో, దానికైతే తయారైందో సంకల్ప మాత్రం చేత. ఇంకా అదంతా మీరు స్టడీ చేసి కనుక్కోండి, ఎట్లా వస్తుందో తెలుస్తుంది. ఎట్లా వచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. పాఠం చాలా బాగుంటుందర్రా, వినండి. ఎందుకు బాగుంటుంది అంటే అది మనకు అర్థమయ్యే కొద్దీ బాగుంటుంది. మరి ఇంట్లో చదువుకుంటే మాకు ఎందుకండి ఇంత హ్యాపీనెస్ రాలేదు అంటే, ఇంట్లో చదువుకుంటే మీకు అర్థం కాదు. ఏమర్థం అవుతుంది? పదాలు మాత్రం అర్థం అవుతాయి కదా. ఒక తుణుకు వచ్చి ఏకహ అనేకో అహమస్మి అనే ఒక తుణుకు వచ్చింది. ఆ వచ్చి అది ఏం చేసింది అంటే, దేశకాల వస్తువులనే జగత్తుగాను నామరూపక్రియలనే జీవుడుగాను అది తయారైంది. అంటే నామరూపక్రియలు సముద్రపు తరంగమే, దేశకాల వస్తువులు సముద్ర తరంగమే. కాబట్టి ఒక పెద్ద తరంగం ఒక చిన్న తరంగానికి ఏమన్నా తేడా ఉందా? మరి ఒక తరంగం కాకుండా ఇన్ని తరంగాలు కనపడుతున్నాయి కదండి మాకు, మీరేందో ఒక తరంగం ఉంటున్నారు. కాదు నాయన, ఒక పెద్ద తుణుకు వచ్చిందనుకో, ఆ ప్రెషర్కి ఇమీడియట్గా తరంగమే కాకుండా ఆ తరంగంలో ఒక బుద్భుదము, ఒక ఫేనము. బుద్భుదం అంటే బుడగలు, నీటి బుడగలు. ఒక ఫేనం అంటే నురుగు. అట్లా నీళ్లల్లో ఎలాగైతే మరి ఎవడు సృష్టించాడు ఆ నీళ్లల్లో బుడగల్ని, ఫేనం నురుగుని ఎవడు సృష్టించాడు? అట్లా ఈ ప్రపంచంలో జరాయుజ సేదజ అండజ ఉద్విజ్యాలని ఒక పెద్ద తరంగం వచ్చేసింది. దాంట్లో ఇన్ని వచ్చాయి. ఒక తరంగం కృతయుగం, ఒక తరంగం త్రేతాయుగం, ఒక తరంగం ద్వాపరయుగం, ఒక తరంగం కలియుగం. మరి అగైన్ ఒక పెద్ద తరంగం వచ్చింది, అది కృతయుగంగా కనిపిస్తోంది. అంటే సముద్రం అక్కడెక్కడి నుంచో 2 మైళ్ళ దూరంలో నుంచి అలా వస్తూ ఉంటుంది. ఆ బుద్భుదాలు ఫేనాలు మనకు కనపడవు.
అక్కడెక్కడో ఉంటాయి. ఎప్పుడు కనపడతాయి? మన దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణ పుణ్యకాలే చెప్పుకుంటున్నావు. అదిగో అలా నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఇవాళ చెబుతున్నావా లేదా? అప్పుడు చెప్పేటప్పుడు కూడా పురోహితుడు మీకు ఏం చెప్తాడో తెలిసిన, సంకల్పం చెయ్యండి. ఆయన సంకల్పం చేశాడు అక్కడ, నువ్వు కూడా సంకల్పం చెయ్యి. ఎవరు ఆయన సంకల్పం చేశాడు? ఏకహ. అది కరెక్ట్. మనం సంకల్పం చేస్తున్నాం. ఏమని సంకల్పం చేస్తున్నాం? చూడండి, మీరు ఏం చెప్తున్నారు? సంవత్సరం చెబుతున్నారు, ఋతువు చెప్తున్నారు కదా, ఆ రోజు తారీఖు చెప్తున్నారు కదా. శుభకరణ విశేషణ విశిష్టాయాం అంటారు. విశేషణ విశిష్టాయాం అంటున్నావా లేదా? చూడండి, దేశం చెప్పావు, భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అంటున్నావంటే ఏం చెప్పావు? దేశం చెప్పావురా కదా. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసే బహుళపక్షే ద్వితీయాం అంటున్నావంటే కాలం చెప్పావురా. దేశ కాల వస్తువు చెప్తున్నావురా. వస్తువు ఏం చెప్పాను? అస్మాకం సహ కుటుంబానాం. ఇది వస్తువు. దేశకాల వస్తువులు చెప్తున్నావు. ఎప్పుడైనా మనం కనీసం ప్రయత్నించామా? అరే నేనేం చేస్తున్నాను? లేదండి, ఇది చేస్తే మా అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, మీ అమ్మాయికి పెళ్ళి కావడానికి నువ్వు దేశకాల వస్తువులు చెప్పుకోవాలా కదా. గట్టిగా సంకల్పం చేయి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అయిపోతుంది. అంటే ఇది సంకల్పం చేసినప్పుడు అయినప్పుడు అది ఎందుకు కాదు? నేను నాది కావాలి అని సంకల్పం చేసావు కదా, నాదై కూర్చుకున్నావు కదా, మరి ఇదెందుకు సంకల్పం చేయలేవు? అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. అది తిప్పలు. నీ మీద నీకు నమ్మకం లేదు. నేను నమ్మకం లేక ఏం చేస్తున్నావు? ఎవడి మీద నమ్మకం వేసేస్తే సరిపోతుంది. ఆ నమ్మకం వాడి మీద వేసినందుకు గాను వాడి కొద్దిగా లంచం ఇద్దాం. కొద్దిగా లంచం. ఏమిట్రా లంచం? దేవుడికి ఆకలి వస్తున్నాడు, వాడికి పాపం తిండి లేక, అందుకని నువ్వు తీసుకొచ్చిన ఓ పుచ్చిపోయిన పండు, ఓ కుళ్ళిపోయిన పండు వాడి మొఖాన పెట్టి నువ్వు ఏం చేస్తున్నావో అర్థం చేసుకోరా. అర్థం లేని పని వ్యర్థం. అందుకని ఇంతవరకు మనం అర్థం లేకుండా చేశాం కాబట్టి అదెంత బూడిదలో పోసిన మంది. కాబట్టి ఇప్పటి వరకు అబ్బా నేను ఇన్ని చేశానే, నాకు కొంచెమైనా ఫలితం రాదా అని అంటే రాదు. ఎందుకు రాదు? చిలక పలుకులు టేప్ రికార్డర్ లాగా చేసావు. రోజు విష్ణు సహస్రనామం పలుకుతుంది టేప్ రికార్డర్. దానికి చాలా పుణ్యం రావాలి కదా. అరే ఒక్కొక్క ఇంట్లో పొద్దున్నే పెట్టేస్తారు. మా ఇంట్లో విష్ణు సహస్రనామం పెట్టకుండా మేము అసలు ఉండమండి. ఎందుకమ్మా పెడుతున్నావు? దాని వైబ్రేషన్స్ చాలా మంచిదండి. దాని వైబ్రేషన్స్ ఎందుకంటే నీ బ్రెయిన్ వైబ్రేట్ అవ్వడం కోసం పెట్టావు. అది విని నువ్వు వైబ్రేట్ చేసుకోరా అని. అది ఇక్కడ వాడుతూనే ఉంటుంది, నేను ఇక్కడ ఆడుతూనే ఉంటాను. అది మనం చేస్తున్న పని. మిమ్మల్ని అందరినీ తిడుతున్నాను అనుకోవాకండి. ఆవేశంగా నేను చెబుతున్నా. నాకు లోపల ఎంత బాధ ఉండకపోతే నేను మరి ఇంతగా తిడుతున్నాను. ఒకటి సంకల్పం అనే ఆలోచనతో సత్వం, ప్రాణం అనే పేరుతో రజస్సు, రూపం అనే పేరుతో తమస్సు, నామరూపక్రియలతో జీవుడైంది. మనకు తెలుసు ఆ సంగతి. నామరూపక్రియలు జీవుడు, దేశకాల వస్తువులు జగత్తు. ఇది ప్లాన్ వేస్తుంది, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనస్సు అనేది ఒక ప్లాన్ వేస్తుంది. ఈ పని చెయ్యాలి, ఆనందధామానికి క్లాస్కు వెళ్ళాలి, ఇది మనస్సు చెప్పాలి, శరీరం చెప్పదు. మనస్సు ఎక్కడికి చెప్తే కారు అక్కడికి పోతుంది కదా. ఎక్కడ నేను చచ్చిపోవాలి అని నిర్ణయం అవుతుందో, అంటే తలబడే చోటికి కాళ్ళు నడిచిపోతాయట. తల ఎక్కడ పడాలో కాళ్ళు అక్కడికి నడిచిపోతాయి. ఎందుకురా అక్కడ చచ్చిపోయినాడు వాడు అంటే అక్కడికి పోవాలి వాడు. శరీరం యొక్క లక్షణం ఏమిటి అంటే
మనస్సు ఎక్కడికి చెప్తే అది ప్లాన్ వేస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆలోచించుకోండి. అయితే మనస్సు పరమాత్మ కదా అండి? మనస్సు పరమాత్మ కాదు, శరీరంలో అది కూడా ఒక భాగం. ఎందుకంటే అదే ముందు తెలివి తప్పింది, ప్రాణం పోయింది. అది మనస్సు. తెలివి తప్పాలి, మనస్సుకు తెలివి తప్పాలి. మనస్సు అక్కడ జడం అక్కడే ఉంటుంది. దానికి తెలివి తప్పితేనే ఇంకా ఇండికేషన్ వచ్చేసిందిరా, ఇంకా నేను ఇప్పుడు బయలుదేరాలి అనుకుంటుంది. అంతవరకు పాపం చూడండి, మీరు గమనించలే, అసలు మీరు ఏం గమనించరా? ఎంతసేపు మూడింటిని గమనిస్తూ ఉంటారు. మీ టైం అక్కడికే సరిపోవటంలే, మాకేమో ఇక్కడికే సరిపోవటంలే, వాటి కోసం టైం దొరకటంలే. రాత్రిపూట మనస్సు నిద్రపోతుంది, సుషుప్తిలో ఏమవుతుంది? నిద్రపోతుంది. ఇది నిద్రపోతుంది, ఇది వెళ్ళిపోలే, అందుకని నేను ఇక్కడే ఉండి కాపలా గాయాలని ప్రాణం కాపలా కాస్తూ ఉంటుంది. అందుకని దీని పేరు వాచ్మెన్. ఎవరి పేరు? ఎవరిని వాచ్ చేస్తూ ఉంటుంది? మనస్సును వాచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మనస్సు వెళ్ళిపోయిందో ఇంకా నాకు కూడా పర్మిషన్ దొరికింది, పోదామంటుంది. అందుకే తెలివి తప్పితేనే ప్రాణం పోతుంది. ఆ తెలివిలో నేను చచ్చిపోతాను అని సంకల్పం చెయ్యకపోతే వాడు చావడు, వాడు చచ్చిపోతాను అంటాడు. హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోమంటారు మా గురువుగారు. ఇంకేముంది నాయన, ఇంకా ఎప్పుడో పోతాను అంటాడు వాడు. అంటాడు ఖచ్చితంగా. మీరు వెళ్ళి కనుక్కుంటాడు. మేము వెళ్ళి కనుక్కొచ్చాం, మీరు వెళ్ళి కనుక్కోండి. ఎవడికి వాడు. ఇంకా కొంతమంది అంటారు, ఇంకా దేవుడి పిలుపు రాలే, ఇన్విటేషన్ కార్డు వీడికి పంపించాలి వాడు కదా. మాకు పిలుపు లేదండి, మేము అందుకని మీ ఇంటికి భోజనానికి రావట్లేదు. చాలామంది అంటారా అనరా? పిలుపు లేదుట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? మనస్సు చెప్తుందిరా. మీకు పిలుపు లేదని ఎవరు చెప్పారు చెప్పండి? కళ్ళు చెప్పినాయా? చేయి చెప్పిందా? మీ మాటల్లోనే. అదంతా అద్వైతమే. అయితే అది అద్వైతం అని మీకు తెలియదు. అది అందుకని వాళ్ళు ఎవడైనా ఏం చెప్తున్నా ఇదంతా మన మార్గమేనండి, మనం చెప్పిందే చెబుతున్నాడు. అవును, ఇప్పుడు మీరందరూ ఏ సెన్స్లో చెప్పారని నేను అడుగుతున్నా. ఏ సెన్స్లో ఈ మాట చెప్తున్నారు? అది ప్రాణశక్తి అనేది మన దగ్గర ఒకటి ఉంది. ఆ ప్రాణశక్తి అన్నిటినీ కదిలిస్తూ ఉంటుంది. నీ లోపల ఉన్న అవయవాలన్నీ జడములు అంటే వాటికి స్వతహాగా కదిలే శక్తి లేదు కదా. కదిలే శక్తి ఉంటే చచ్చిపోయినటువంటి ప్రాణి దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే వాడికి కూడా గుండె ఉంది, వాడికి కూడా మూత్రపిండాలు ఉన్నాయి, వాడికి కూడా అన్నవాహిక ఉంది, వాడికి నోరు కళ్ళు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే వాడు ఎందుకు చూడటం లేదు? అవి కదలటం లేదు. వాటిని కదిలించే శక్తి నీ ప్రాణానికి ఉంది. నీ ప్రాణం అంటే ఏం చేస్తుంది? అది ఉట్టి గాలి అంటుకుంటాం, కానీ ఆ గాలి లోపలికి తీసుకుని నువ్వు వదిలేస్తావే. కొంత లోపలికి తీసుకున్నావు, కొంత వదిలేసావు. లోపలికి తీసుకున్నప్పుడు అది ఆక్సిజను, బయటికి వచ్చేప్పటికి కార్బన్ డైఆక్సైడ్. అంటే ఆ మధ్యలో కొంత పోయింది కదా. నువ్వు పీల్చిన ఎంతగాలో విడిచిన ఎంతగాలో నువ్వు కౌంట్ చేసుకుంటే, కొలుచుకుంటే, మనం కొలవలేందే, దానికి ఉంటుంది స్పీడియోమీటర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో కొలుస్తారు. ఎంత భాగం తగ్గిందో ఆ భాగం నీ బాడీలోకి వెళ్ళి నీ శరీరాన్ని కదిలిస్తోంది. అర్థమైందా? నువ్వు ఎంత పీల్చావో అంత వదలటంలే. అర్థమవుతుందా? చూసుకోండి కూర్చొని. ప్రాణాయామం అంటే అదే. ఎంత పీలుస్తున్నావు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నావు, ఎంత వదిలేస్తున్నావు, దాని మీద శ్వాస మీద ధ్యాస. అది ఏంట్రా పిచ్చి. అదే మరణించే వ్యక్తిని చూడు, తెలివి తప్పింది, ప్రాణం పోయింది అంటారు. తెలివి సత్యం, అది పోతే ప్రాణం ఉండడానికి వీలు లేదు. తెలివి సత్వం. ఉండమ్మా, కళ్ళకి నీళ్ళు వచ్చాయి. తెలివి సత్యం ఏమిట్రా అని నాకు అనుమానం వచ్చి, అందుకని తెలివి సత్వం. సత్వరజస్తమో గుణాలు కదా మన శరీరం ఏర్పడింది.
ఆ తెలివి సత్వం. అది పోతే ఇక్కడ తెలివి అన్నది జ్ఞానానికి సంబంధించి, ప్రజ్ఞకు సంబంధించింది కాదు. ఇందుకు మనం జీవుని గురించి మాట్లాడుకుంటున్నాం. తమస్సు వల్ల శరీరం పడిపోతుంది. నామరూప క్రియలకే జీవుడు అని పేరు. తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతగా, ఆత్మలో నుండి మొదటగా ఆకాశం పుట్టింది. బంగారమే నగలైనట్లు ఆత్మే ఆకాశమైంది, దాన్ని సదాకాశం అంటారు. ఇదంతా మీకు తెలుసు. అదే దేశమైంది, స్పేసు. రజస్సే కాలమైంది, తమస్సే పంచభూతాలుగా అయి వస్తువులైనాయి. జీవుడిలో ప్రాణం ఎలా 24 గంటలు పనిచేస్తుందో జగత్తులో కాలం కూడా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. కాలం గడిచింది అంటాం చూడండి. కాలం గడిచింది, కాలం గడుస్తున్నది అని అంటాం. అంటే కాలం గడవడం అంటే ఏమిటి? నడవడం. ఇందాక 6 గంటలైంది, ఇప్పుడు 7 గంటలైంది అంటే ఏమైంది? నీకు కనపడకుండా కాలం ఎలా గడుస్తోందో కదా, అట్లాగే నువ్వు పీల్చిన గాలి నీ శరీర అవయవాలను నడిపిస్తోంది. ఎక్కడికి నడుస్తున్నాయండి? దానికి ఇన్నిసార్లు నడవాలి అని ఒక్కొక్క అవయవానికి నిర్ణయం ఉంటుంది. అన్నిసార్లు అయిపోయిన తర్వాత నడవడం అంటే ఇక్కడి నుంచి అక్కడికి నడవడం కాదు, దాని లోపలే ఆడడం. గడియారం నడుస్తోంది అంటే గడియారం ఆడుతోంది అని కదా. గడియారం నడుస్తోంది అంటే నడిచిపోతున్నదా? కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు కాదు, దానికి 3 కాళ్ళు ఉంటాయి కదా. సెకండ్ మూడ్లు కూడా ఉంటుంది కదే. 3 కాళ్ళతో ఎవరు నడుస్తాడు? 3 కాళ్ళతో నడవాలంటే చాలా 3 లెగ్డ్. వాళ్ళు మనకు చిన్నప్పుడు ఆట ఆడిచ్చేవాళ్ళు స్కూళ్ళల్లో. ఒకటికి 2 కాళ్ళు కలిపి ఒకటి కట్టేసేవాళ్ళు. వాడు ఒక కాలుతో వీడు ఒక కాలుతో నడవాలి. ఆ నడక ఎట్లుంటుంది? స్లోగా ఉంటుంది. గడియారం కూడా 3 కాళ్ళతో నడిస్తే స్లో. అట్లా లేకుండా దానికి వేరే వేరే పెడతాడు. ఈ లైన్ వేరు, ఈ లైన్ వేరు, ఇంకొక సెకండ్ లైన్ వేరు, అట్లా పెట్టుకుంటాడు. అది 3 కాళ్ళకి. కాలం గడుస్తున్నది ఏమ్మా. అది రజోగుణం. దేశంలో జగత్తులో అయితే కాలం గడుస్తున్నది అంటే అక్కడ కాలం రజోగుణం. జీవుల్లో నీకు జగత్తుకు జీవుడికి లక్షణాలు చెప్తున్నాడు. అంటే అవి 2 ఒకటేనా నువ్వు ముందు నిర్ణయించుకో. నిర్ణయించుకుంటే నీకు ఏమిటి లాభం అంటే, ఎందుకండి ఇవన్నీ మాకు తెలియాలి, ఈ జగత్తును జీవుణ్ణి ఎందుకు ఒకటేనని మేము ఎందుకు నిర్ణయించుకోవాలి అంటే, నీకు జగత్తు వల్ల కష్టాలు వస్తున్నాయి అనే భావం ఉంది. ఈ ప్రపంచం వల్ల నాకు బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అందుకని నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావు. కష్టాలు వస్తున్నది నీకు దానికి వేరువేరుగా లేదు, అది నువ్వు ఒకటి. అది నీకు కష్టాలు పెట్టాలంటే అది పైన ఉండాలి, నువ్వు కింద ఉండాలి కదా. అది ఎవరికన్నా ఎవడి వల్ల కష్టం వచ్చింది అంటే ఎవడో ఒకటి వల్ల అని చెప్తారు. వాడు ఎక్కడ ఉంటాడో జగత్తులో ఉంటాడు. అంటే జగత్తు నన్ను కష్టపెడుతోంది ప్రతివాడు అనుకుంటాడు. జగత్తు నన్ను కష్టపెడుతోంది. వా, ఈ ప్రపంచంలో అన్ని కష్టాలే, ప్రపంచంలో అన్ని కష్టాలు, వీడిలో కష్టాలు ఉన్నాయి అసలు. ఎందుకని? ప్రపంచం కూడా నువ్వే, నీలాంటి వాడే కదరా. నిన్ను బాధలు పెట్టేవాడు ఎవడరా? నీలాంటి వాడే. వాడు నీలాంటి మనిషి, నేను బాధ పెడుతున్నా. అలాంటి మనిషి కాదండి, కుక్క గరిచిందండి ఇవాళ నన్ను, అది కూడా నీలాంటిదే, ఇంకొక ఫామ్లో ఉంది. దాని ఫామ్ వేరే ఉంది, నీ ఫామ్ వేరే ఉంది. మరి ఆలోచించు కదా. కుక్క గరిచిందండి నాకు బాధ అండి, లేకపోతే పాము గరిచిందండి నాకు బాధ అండి, డాక్టర్ గారు నాకు బతికిచ్చాడండి, ఆయన మహానుభావుడు అండి. ఎందుకని? ఆయన వల్ల నీకు సుఖం ఉంది, దీనివల్ల నీకు కష్టం ఉంది కదా. ఆలోచించు. నువ్వు మాట్లాడే మాటల్లోనే అర్థమవుతుంది నీకు.
అట్లాగే జీవుల్లో కూడా కాలం ఎలా గడుస్తోందో దేశంలో జీవుల్లో కూడా ప్రాణము 24 గంటలు పనిచేస్తోంది. జగత్తులో కాలం కూడా నిత్యం ప్రవహిస్తూ ఉంది. వాయువు, అగ్ని, జలము, పృథ్వీ జగత్ అయింది. పంచభూతాలే వివర్తమై దేహమైతే వాడి ఆలోచనలు ప్రాణము, రూపము జీవుడైనాడు. అష్టవిధ ప్రకృతులలో ఓషధులు, దాని నుంచి అన్నం, అన్నం నుంచి రేతస్సు జీవుని సృష్టికి తోడ్పడ్డాయి. జగత్తు అన్నము, జీవుడు అన్నాదుడు. అన్నం అన్నాద ఏవచ్చ మీకు తెలుసు అని విష్ణు సహస్రనామాల్లో ఒక నామం. జీవుడు, జగత్తు ఈ రెండు ఒకే పరమాత్మలోని రెండు భాగాలని, ఒకటి సద్విశేషము, మరొకటి చిద్విశేషం. ఇది విశేషం. విశేషం అన్నాను కాబట్టి ఇందాక జ్ఞానం అన్నాను, లేకపోతే ప్రజ్ఞ అనాలి. సామాన్యమైతే ప్రజ్ఞ అనాలి. జీవ జగత్తులని అవి రెండు సత్సామాన్య చిత్సామాన్యాలలో సచ్చిత్తులే. సచ్చిత్తులు రెండు ఒకే నాణ్య అనుకున్న బొమ్మ బొరుసు. ఇదంతా మీకు తెలుసని నేను ఎక్స్ప్లెయిన్ చేయటల్లా, తెలుసు కదా. ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసుల వంటివి. నాణ్యం ఏకంగా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది, లేకపోతే లేదు. అలాగే సచ్చిత్తులు ఏకమే పరమాత్మగా ఉన్నప్పుడే ఆనందం కలుగుతుంది. జీవ జగత్తులుగా విడిపోతే దుఃఖానుభవం. సచ్చిత్తులు అది సద్విశేషం, నేను చిద్విశేషం కదా. జగత్తంతా సద్విశేషం. ఎందుకంటే అయితే మా దగ్గర చిత్తు లేదా అంటే మీ చిత్తు నాకు కనపడలే, నా చిత్తు నాకు తెలుస్తోంది. అందువల్ల నాకు మీరు కనపడుతున్నారు, మీకు నేను కనపడుతున్నాను. మీకు మీరు కనపడరు, నాకు నేను కనపడను, తెలుసు కదా. జీవుడు తాను పరమాత్మ కావడానికి అనేక జన్మలు ఎత్తుతున్నాడని, ఈ జన్మలన్నీ ఉన్నాయా లేవా అంటే, ఎందుకు జన్మలు వచ్చినాయి అంటే మనందరికీ ఈ దారిలో మనం ప్రయాణం చేస్తే జన్మ లేని స్థితికి వెళతాం. ఎందుకంటే లైట్ హౌస్ దగ్గరికి వెళతాం. ఈ దారి మనం మర్చిపోయి ఈ దారిలో వై జంక్షన్లో ఉన్నాం మనం, సాంఖ్యయోగంలో చెప్పాను, అది వినండి. ఈ దారిలో మనం ప్రయాణం చేసి మళ్ళీ లోయలో పడిపోతున్నాం. లోయలో నుంచి మళ్ళీ ఎందుకు వస్తున్నామంటే ఎప్పటికైనా ఈ దారికి రావడానికి. ఏమండి ఇక్కడ పడిపోతే ఇక్కడి నుంచి ఇట్లా రూట్ ఉంటుంది కదా, ఈ రూట్లో మేము ఇక్కడికి వస్తాం కదా అంటే అక్కడ రూట్లు గీట్లు లేవు. మళ్ళీ పరమాత్మ నిన్ను తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? మళ్ళీ వై జంక్షన్లో పెడతాడు. వై జంక్షన్లో నువ్వు డెసిషన్ తీసుకోవాలి కదా. వై జంక్షన్లో కనుక సాధారణంగా తీసుకోడు ఎవడు, ఎందుకంటే ఈ మార్గంలో చీకటి కనపడుతోంది, ఇక్కడ లైట్లు లేవు, ఇక్కడ రోడ్డే లేదు, ఎవడు కూడా రోడ్డు వేయలే, అయితే అక్కడ లైట్ కనపడుతుంది. దీనికి ఇక్కడే లైట్లు కనపడుతున్నాయి. ఫస్ట్ క్లాస్ అయిన రోడ్డు ఉంది, క్లీన్ అండ్ గ్రీన్, హాయిగా పోదామని అనిపిస్తుంది. అందుకని ప్రతి మనిషి కూడా ఈ మార్గంలో వెళుతున్నాడు. ఎవడైనా అంతే వెళుతున్నాడు కదా. వాడు ఈ మార్గంలో వెళుతున్నాడు అని చెప్పడానికి మనకు అన్నప్రాసన రోజున అన్నీ పెట్టి ఈ పిల్లవాడిని ఇక్కడ పెట్టమంటాం. వాడు చాలా ఆలోచిస్తాడు, ఎందుకంటే జన్మ జన్మల నుంచి వాడు ఈ రూట్లోనే వెళ్ళాడు. ధనేషణ అక్కడ దారేషణ పుత్రేషణ వాడికి తెలియదు. చూడండి, ఒకడు అక్కడ ఉండే కత్తో కటారో పట్టుకుంటాడు కదా. మనం ఏమనుకుంటామంటే అబ్బా వాడు డాక్టర్ అవుతాడు, ఎందుకంటే కత్తులు, వాడు కూనికోరు కూడా కావచ్చు. అరే అంటే వాడి వాసన దాన్ని పట్టించింది కదా. ఒకడు తిండే పట్టుకుంటాడు, అది చూడమంటారు. ఆ వాసన ఎట్లా ఉందో వాడి వాసన అనుసరించి వాడు ఎట్లా వస్తున్నాడో చూడండి అంటారు. అర్థమైందా? అట్లా ఎన్నిసార్లు జన్మకి పంపిస్తే అన్ని జన్మల్లో కూడా మనం ఏం చేసామంటే అక్కడ పెట్టేవి కూడా 3 పెడతారు. కానీ ఒక పుస్తకం భగవద్గీత కూడా పెడతారు. ఒకవేళ వాడు భగవద్గీత పట్టుకున్నాడు అంటే వాడు వై జంక్షన్లో థింక్ చేస్తున్నాడు, ఇటైనా పోదామని అని అర్థం కదా. మనందరినీ మళ్ళీ వై జంక్షన్లో నిలబెడతాడు పరమాత్మ. అర్థమైందా? ప్రతివాడు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నా అంటే
మళ్ళీ మళ్ళీ ఎక్కడైనా మధ్యలో వదలొచ్చు కదండి మమ్మల్ని. మధ్యలో ఏం వదలడు, వాడిని మళ్ళీ ఇక్కడే పెడతాం. ఇప్పుడు మనం అందరం వై జంక్షన్లో ఉన్నాం. రూట్ ఇటెత్తు ఎత్తుక్కుంటారు, ఇటు ఎత్తుక్కుంటే ఇదిగో కంపు కూడా పడుతుంది. మీ ఇష్టం, మీ ఇష్టం. ఇది చాలా మంచి రోడ్డు కానీ లోయలో పడేస్తుంది. నేను ఇటు అటు చూపించా అంటే వై జంక్షన్లో మీరు ఎక్కడ మీకు మరి అది ఉన్నదో మీరే చూసుకుంటారా. లైట్ హౌస్ ఎక్కడ కనపడుతుందో చూడండి. లైట్ హౌస్ జీవిత పరమ లక్ష్యం, అది జీవిత పరమావధి. మరి ఈ జన్మ పరంపరలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నిన్ను ఎన్నో జన్మలైనా ఎత్తించి ఎప్పటికైనా నిన్ను ఆ లైట్ హౌస్కు చేర్చాలి అన్నదే పరమాత్మ ఉద్దేశం కదా. కఠినమైన క్వశ్చన్ పేపరు ఎగ్జామ్ మనకి పరీక్షల్లో ఎందుకు ఇస్తున్నారు? క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందండి అని. ఎందుకంటే నువ్వు అది రీచ్ అవ్వాలంటే ఆ టఫ్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలి. నీకు క్వశ్చన్ పేపర్లో 5 ప్రశ్నలు ఇచ్చి ఇది కంపల్సరీ క్వశ్చన్ అంటాడు ఒకటి, దానికి 25 మార్కులు పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు? ఆ క్వశ్చన్ వదిలేసి వచ్చావనుకో ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసావనుకో అది నువ్వు ఆన్సర్ చేసేదాన్ని బట్టి నువ్వు రీచ్ అయ్యేది ఉంటుంది. అట్లా ఎట్లా అయితే మనకు ఇవన్నీ తెలుసుకోవడానికి పెడుతున్నాడో పరమాత్మ కూడా, వాడు కూడా పరమాత్మే కదా. పరమాత్మ కూడా మనకు అనేక రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాడు. ఎల్ఎన్ రాజు గారు నాకు ఇచ్చినట్లు ఆయన మహానుభావుడు నాకు కూడా 87 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా. మీకు అందరికీ మామూలుగా క్వశ్చన్ పేపర్లో 5, 10 ఉంటాయి, ఛాయిస్ కూడా ఉంటాయి. నాకు నో ఛాయిస్ కదా ఆన్సర్ చేయమని. మనం మామూలుగా ఏమనుకుంటామంటే ఎవరన్నా మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకో ఏం అట్లా ఆయన నన్ను టెస్ట్ చేసేది ఏంటి అనుకుంటాం. కాదు, నేను అట్లా అనుకోలేదు. ఓహో, నేను రీచ్ అవ్వడానికి నాకు ఇంకా ఎంతవరకు హర్డిల్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా, కాబట్టి ఇది ఆన్సర్ చేస్తే నాకు తెలుస్తుంది. అందుకని ఆయన నా ఎగ్జామినర్ అంట. అర్థమైందా? జన్మ పరంపరలు పరమాత్మ ఇచ్చి అనేక రకాలైన సుఖాలు, అనేక రకాలైన కష్టాలు ఇస్తాడు. అంటే ఇవి చేస్తూ ఇవి అనుభవిస్తూ కూడా వీడు రీచ్ అవుతాడా అవడా, అది టెస్ట్. అంటే భగవంతుడు జీవుడికి పెడుతున్న పరీక్ష. పరీక్ష పాస్ అయిపోతే పరీక్ష రాసేటప్పుడు నిజంగానే కష్టంగా ఉంటుంది. పాస్ అయితే అప్పుడు కష్టాలు సుఖాలు ఏమీ ఆలోచించుకోండి. అందుకు దానికి ఏం చేయమంటారు అంటే జన్మ పరంపరలు ఎందుకు ఇస్తున్నాడు అంటే వాక్యార్థ విచారణ, అధ్యవసాన, అభ్యాస వైరాగ్యమే సాధనని శంకర భగవత్పాదులు చెప్పాడు. ఇప్పటి వరకు గోవింద భగవత్పాదులు ఇంత డీటెయిల్గా చెప్పలే. నా నిరోధో నచ ఉత్పత్తి నబద్ధో నచ సాధక చెప్పా కదా నిన్న. కానీ గోవింద భగవత్పాదులు జన్మ పరంపరలు ఉన్నాయి అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ కూడా జాతస్య ధ్రువం మృత్యు అని చెప్పాడు కదా. మరి వాళ్ళు ఎట్లా చెప్పారు వీళ్ళు ఎట్లా చెప్పారు అంటే ఇప్పుడు కాంట్రవర్సీ పాయింట్స్ అన్నీ మీకు అన్వయమైనయ్యా. ఆకాశాన్ని చూడాలంటే విమానం ఎక్కి అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నది ఆకాశమే, నీ లోపల ఉన్నది ఆకాశమే, నీ చుట్టూ ఉన్నది ఆకాశమే. నువ్వు ఆకాశంలోనే ఉన్నావు. నీవు ప్రయాణించే విమానం కూడా ఆకాశంలోనే ఉంది. నువ్వు చేరుకున్న అమెరికాలో కూడా ఆకాశమే ఉంది. పరమాత్మను చూడటానికి తిరుపతికో స్వర్గానికో వైకుంఠానికో కైలాసానికో వెళ్ళనవసరం లేదు. ఆలోచించండిరా. వెళితే నీ కాదు అని పరమాత్మను చూడాలనుకుంటే ఎందుకండి వెంకటేశ్వర స్వామికి 10,000 టికెట్ కొన్నామంటే ఖచ్చితంగా దర్శనం అవుతుంది మాకు. వెంకటేశ్వర స్వామి దర్శనం కాదు, శిల దర్శనం అవుతుంది, దండల దర్శనం అవుతుంది. మీరందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వచ్చారా? ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఎంతో కష్టపడి స్వామి ముందు దాకా వెళ్ళాం మనం, మాకు దర్శనం అయింది అని అంటున్నాం. మీరు ఆ కనపడుతున్న దండలు చూసారా?
లేక వెంకటేశ్వర స్వామి కట్టుకున్న ఆ పీతాంబరమో పట్టు పెద్ద పెద్ద జరీ పంచెలు కట్టుకుంటాడు ఆయన. పంచెలో చీరే కట్టుకుంటాడు, పంచెలు కావు అవి. ఎందుకంటే ఆయన బాలా త్రిపుర సుందరి. వెంకటేశ్వర స్వామి దేవాలయం పైన మీరు చూడండి, పైన అన్ని సింహాల బొమ్మలు ఉంటాయి. ఆలోచించండి, సింహవాహన అమ్మవారు, అందుకే బాలాజీ అంటారు. మీరు నిజంగా ఏం చూశారంటే ఆయన కిరీటంలో ధగధగలు, ఆయన వేసుకున్న హారాల్లో ఆ మిలమిలలు మెరుపులు ఏవో కదా. పోనీ కనీసం పాదాలు చూద్దామంటే వాటి మీద ముందే బంగారు తొడుగులు పెట్టేశారు. బంగారు షాహ్ బజార్లోకి వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకు అంత కష్టపడి అంత దూరం పోవటం? నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసామా? చూడలేదు. పైగా పోనీ చూసామని అనుకుంటున్నామంటే కళ్ళు చూసాయేమో అంత మాత్రమే. ఇందాక నుంచి నేను చెప్పినవన్నీ కళ్ళు చూసాయేమో, మనసు అప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడలే. మన ఇంట్లో ఉన్న మన అమ్మాయికి పెళ్ళి కావాలి, మన అబ్బాయికి కొడుకు కావాలి. నిజం చెప్పండిరా, ఎవరి గుండె మీద వాళ్ళు చెయ్యేసుకుని ఇంతే జరిగిందా? ఎవరైనా మేము ఇన్నిసార్లు తిరుపతికి పోయినాం, మేము వెంకటేశ్వర స్వామిని దర్శించాము అంటే భగవంతుడి దర్శనమైనంత హ్యాపీగా మేము ఉన్నాము అని చెప్పండి. ఎందుకండి గుళ్ళోకి పోవడమే భగవంతుడి దర్శనం కాదు కదా, దర్శనం కదా. మరి తిరుపతి గుడికే ఎందుకురా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి పోయిరండి, మీకు సేమ్ సాటిస్ఫాక్షన్ వస్తుందా రాదా? సాటిస్ఫాక్షన్ మీ మనస్సులో ఉందరా, తెలియక దాంట్లో పడి చస్తున్నాం మనం. ఏమ్మా, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. గీతాచార్యుడు నీ హృదయంలోనే ఉండి నీ కార్యకలాపాలన్నీ డ్రైవర్ ఇంజన్ నడిపినట్లు నడుపుతున్నాను, నన్ను గుర్తిస్తే నీవు నేనైపోతాను. ఎంత ఈజీగా చెప్తున్నాడో. ఇందాకటి నుంచి ఏం చెప్పాడంటే అక్కడెక్కడో నీకు లైట్ హౌస్ ఉంది, అక్కడికి పో అన్నాడు. ఇప్పుడు ఆ పాయింట్ నీ దగ్గరికి తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు? ఒరే, నీ లోపల ఒక డ్రైవర్ ఉన్నాడురా, వాడు నీ కాలకృత్యాలన్నీ నడుపుతున్నాడురా. ఎక్కడున్నాడండి నాలో డ్రైవరు అంటే, నువ్వు రాత్రి శుభ్రంగా తిని పడుకున్నావు కదా, నీకు మాత్రం ఏం తెలియదు కదా, నువ్వేం చెయ్యలేదు కదా. నీ లోపల కూర్చుని నువ్వు తిన్నదంతా అరిగించి అందులో సారాన్ని మాత్రం నీకు ఇచ్చి, సారం కాని దాన్ని బయటికి తెల్లవారేటప్పటికి పంపించేవాడు ఎవడనుకున్నావురా? నేను కాదా? నన్ను గుర్తుపట్టకుండా ఎవరైనా నేనే మీ ఇంటికి వస్తాను అనుకోండిరా, నన్ను మీరు చూశారు, అమ్మ మీరు ఇక్కడే కూర్చోండి, నన్ను హాల్లో కూర్చోబెట్టి మీరు మీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, నేను ఎంతసేపు కూర్చుంటాను? ఎందుకురా వీడు చూసి కూడా పలకడు, వాడి పనిలే వాడు చేసుకుంటున్నాడు. వాడేమనుకుంటున్నాడంటే వచ్చేసాడు కదా, ఎట్టాగో అక్కడ కూర్చున్నాడు కదా అని వాడనుకుంటున్నాడు. వీడు కాసేపు కూర్చుని ఒరే వీడిని ఏం పట్టించుకునేట్లేడు కాబట్టి ఈ లైఫ్కి వీడిని వదిలేద్దాం, నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ వచ్చి కూర్చుందాం. అప్పుడు కూడా పట్టించుకోవడానికో సరే ఇంకొక లైఫ్ తీసుకోరా, నిన్ను జన్మలు పెడతారు. వద్దురా అనుకుని ఇక్కడే నన్ను కనుక కనుక్కున్నట్టయితే, ఒరే వీడు నన్ను కనుక్కున్నాడే చూడండి, ఇక్కడ మంచి మాట ఉంది అందుకని మీకు చెప్తున్నా. ఏమ్మా, గీతాచార్యుడు ఏమంటున్నాడంటే, నీ కార్యకలాపాలన్నీ డ్రైవర్ ఇంజన్ నడిపినట్టు ఇంజన్ నడుస్తుంది, కానీ డ్రైవర్ లేకపోతే ఇంజన్ నడవదు. డ్రైవరు ఒక నిరాకారమై సాకారమైన వాడు, అటువంటి వాడే దాన్ని నడపగలడు. కారు ఎంత గొప్పదైనా డ్రైవర్ లేకపోతే కారు నడవదు. అట్లా నేను నడిపిస్తున్నాను, నన్ను గుర్తిస్తే
నన్ను గుర్తిస్తే చాలు, నేనేం అడగటంలే, నన్ను కొబ్బరికాయ కొట్టమనలే, పూలదండలు వేయమంటలే కదా, ఛత్రం ధారయామి, చామరాన్ వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి చెప్పట్లే. నాకేం వద్దురా నాయన, నేను ఉన్నానని కనుక్కోరా అంటున్నాడు. ఆయన ఏమడిగాడు మనని కదా. పైగా ఆయనకి ఏం పెట్టమంటున్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇవేమన్నా కష్టమా? పత్రం, పుష్పం, ఫలం, తోయం. అదేంటో పుష్పం అవన్నీ మీకు మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్లో చెప్తా. నిజంగా ఈ పత్రాలు కావు, ఈ పువ్వులు కావు, ఇవి కావు. నన్ను గుర్తిస్తే ఏమైపోతావంటే, నువ్వెప్పుడు గుర్తిస్తే నన్నుగా చేసుకుంటాను రా నేను. ఇప్పుడు కూడా నీవు అంటున్నావే, నేనేరా. నువ్వు ఆ నేను అనుకోకుండా ఈ నేను అనుకుంటున్నావు, అది మాకు తిప్పలు వచ్చింది. నువ్వు ప్రజ్ఞం అనుకోకుండా నువ్వు జ్ఞానాన్ని అంటున్నావు. అది ఆయన్ని గుర్తించనంత వరకు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టుతూ చస్తూ ఉంటావు. నీలో ఉన్న నన్ను గుర్తించకుండా ఆ చోట్లో ఏం పెట్టుకున్నావంటే నీ భార్య, నీ పిల్లలు, నీ బ్యాంక్ అకౌంట్. ఎక్కడుంది నీకు నా భార్య అనేది? నీకు ఎక్కడ పెట్టుకున్నావు చెప్పు? నీ లోపలే. నీ ఆస్తిపాస్తులు ఎక్సెట్రా పెట్టుకున్నావు. వజ్రాన్ని ఒక పేపర్లో పొట్లం కట్టి ఒక డబ్బాలో పెట్టి, ఆ డబ్బాను ఒక పర్సులో పెట్టి, ఆ పర్సును ఒక బీరువాలో పెట్టి, ఆ బీరువాను ఇంట్లో పెట్టి దాచిపెడతావా? పెడతాం కదా. వజ్రాల నెక్లెస్ తీసుకుని ఆ టేబుల్ మీద అక్కడ పడేసి వస్తామా కదా. ఎన్ని పెట్టెలు, ఎన్ని డబ్బాల్లో బాగా మూసిపెట్టి బీరువా పెట్టి, బీరువాకు మళ్ళీ ఒక పెద్ద తాళం కూడా వేసి చేస్తావు కదా. కూర చెక్కులు, ఇంటి కసువు, చెత్త పేపర్లు డస్ట్బిన్లో పడేస్తావు కదా. అలాగే నీ ప్రత్యేగాత్మను దేహాత్మ, ప్రాణాత్మ, ఇంద్రియాత్మ, ముఖ్యాత్మ అనే డస్ట్బిన్లో పడేశావు. పరమాత్మ దాని కారణదేహం అనే పేపర్లో చుట్టి డబ్బాలో పెట్టి, సూక్ష్మ శరీరం అనే బీరువాలో దాచి, స్థూల శరీరం అనే ఇంటిని రక్షణగా పెట్టాడు. ప్రాణము, మనస్సు అనే కాపదారులు నువ్వు నిద్రపోతున్న వారు మెలకువగా ఉండి కాపాడుతూ ఉంటారు. చదువుకోండి ఈ పాఠం. నీవు సంచితమనే కర్మను పోగు చేసుకుని ప్రతి జన్మలో దాన్ని కప్పిపెడుతున్నావు, దాన్ని బయటికి రానియకుండా దాచేస్తున్నావు. ఇంకా కర్మను అలాగే చేస్తూ ఉన్నావు. ఏమ్మా, నీ మనస్సు గురువు చెప్పిన, శాస్త్రం వివరించిన, నీ మనస్సు తాత్కాలికంగా అంగీకరిస్తాం. అవును కదా అంటోంది కదా మనందరికీ. అంగీకరించిన శాశ్వతంగా అంగీకరించటల్లా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, నీ బంధానికి నీ మోక్షానికి కారణం నీ మనస్సే. చంద్రమా మనసో జాత, మనస్సు చంద్రుని వంటిది, దానికి స్వయం సత్తా లేదు, అది జడం. ఎందుకంటే చంద్రుడికి స్వయం సత్తా లేదు. సూర్యకాంతి చంద్రుడి మీద పడి అది ప్రకాశించాల్సిందే. పరమాత్మ చైతన్య శక్తి సూర్యుని వలె ప్రకాశిస్తూ చంద్రుని మీద కొంత పడుతుంది, అదే నీ మనసు మీద పడింది. అహర్నాథుడు అంటే సూర్యుడు, అది నీ బుద్ధి. స్వయం ప్రకాశి, బుద్ధికి స్వయం సత్తా ఉంది, మనస్సుకు లేదు. బుద్ధితో ఆలోచిస్తే నీకు యథార్థం తెలుస్తుంది. వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభి, శాస్త్రం చెప్తోంది. వస్తువుని సిద్ధి పొందాలంటే దాన్ని గురించి విచారిస్తేనే. వస్తువు అంటే పరమాత్మ, మిగిలినంతా ఆభాస. దాన్ని గురించి విచారిస్తే మాత్రమే నీకు పరమాత్మ తెలుస్తాడు. కానీ నకించిత్ కర్మ కోటిభి, నువ్వెన్ని కర్మలు చేసినా పరమాత్మ తెలియడు. మరి ఎందుకండి మా చేత మహాన్యాసం, రుద్రాభిషేకం ఇవన్నీ చేయిస్తున్నారు మీరు అంటే, నాయనా మెట్లెక్కకపోతే మేడెక్కడానికి వీల్లేదు, డైరెక్ట్గా మేడ మీదకి ఎగరలేము, ఎందుకంటే రెక్కలు లేవు కదా. రెక్కలేమిటి కదా, అభ్యాసం, వైరాగ్యం, అవి రెండు మనం సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే లిఫ్ట్లో కాకుండా ఎగిరేపోవచ్చు. కానీ అవి లేవు కాబట్టి చచ్చినట్టు మెట్లు కట్టుకుని మెట్లు ఎక్కాలి. మేడ తయారు కాకముందు మెట్లు తయారవుతాయి. ఫస్ట్ స్లాబ్ పోసేటప్పుడే వాడు ముందు మెట్లేసే స్లాబ్ వేస్తాడు. స్లాబ్ వేసాక మెట్లు కడదాంలే అనుకోడు ఎవ్వడు కూడా.
చూడండి, ఇల్లు కట్టే చోటికి పోయి చూసిరండి. ఏం చూడం మనం, ఊరికే చూసి ఇల్లు కడుతున్నారులే. ఏం కడుతున్నారో చూడు, ఎందుకు కడుతున్నారో చూడు, ఏది ముందు కట్టారో చూడు, ఏది తర్వాత కడతాడో చూడు. కదా, అర్థం చేసుకోండిరా. అందుకని ఇవన్నీ చేయమంటున్నారు. ఇవన్నీ నీకేమీ ఇవ్వవు. నాకు ఇంచిత్ కర్మ కోటివి, నువ్వు కోటి కర్మలు చేసినా కూడా నీకు వస్తుసిద్ధిని విచారించకపోతే నీకు రాదు. బుద్ధితో వస్తువును గుర్తించి విచారించి యథార్థం తెలుసుకో. ఎన్ని కర్మలు చేసినా వస్తువును విచారించకపోతే నీకు ఆత్మ లభించదు. నువ్వు ఆభాసను విచారిస్తున్నావు, అర్థమవుతోంది కదా. పుట్టింది మొదలు విద్యా సముపార్జన అంటావు, తర్వాత ధన సంపాదన అంటావు, ఆ ధనంతో సుఖాన్ని కొనుక్కుంటున్నావు. వార్ధక్యంలో కాలకింకర్లు వచ్చి ప్రాణాలు హరించేటప్పుడు లబోదిబోమని మొత్తుకున్నా నీ మరణాన్ని ఎవడాపలేడు. పరమాత్మ డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా కాలకింకర్లని పంపరు. ఆ పరమాత్మ అయినా అట్లా గబగబా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఆయన ఏమి ఇవ్వలేదు నాయన. ఫస్ట్ నోటీస్ ఇచ్చాడు, నీకు 40 ఏళ్ళు నీ వయస్సు, నీకు రాగానే నాయన జుట్టు తెల్లబడిందిరా, ఇంకా నువ్వు వస్తుసిద్ధి విచారించలేదు. రంగు కొట్టుకుంటాలే, నాకేముంది, ఎందుకంటే యంగ్గా కనపడాలి. ఎవడికి కనపడాలిరా? ఎందుకు రంగు కొట్టుకున్నావు ఆలోచించు. ఎవడికి వాడు? నేను చాలా యంగ్ అయ్యి ఏమిటి, యంగ్లాగా నువ్వు వ్యవహరిస్తున్నావా? ముసల్లాగే ఉన్నావు కదా. ఏమ్మా, తర్వాత సెకండ్ నోటీసు, కళ్ళు కనపడకుండా ఉన్నాయి, ఏం అద్దాలు పెట్టుకొని నేను బాగా వస్తాను. రెండో నోటీసు కూడా ఇచ్చాడు, మూడో నోటీసు కూడా ఇచ్చాడు, పళ్ళు కూడా కొట్టేశాడు. 3 నోటీసులు ఇచ్చినా నువ్వు వస్తుసిద్ధిని విచారించకపోతే కాలకింకర్లను ఇంకా వాడిని లాక్కురారా, లాభం లేదా, అరెస్ట్ చేసి తీసుకురాకు. ఏమ్మా, 3 నోటీసులు ఇచ్చినా నువ్వు ఆ నోటీసులకు రిప్లై ఇవ్వలే. పరమాత్మ విధి లేక కాలకింకర్లను పంపించాడు. పరమాత్మ దయామయుడు కాబట్టి ఈ జన్మలో వాడు చేయకపోయినా మరో జన్మలోనైనా చేస్తాడేమోనని పునరపి జననం. ఎంత చక్కగా ఇచ్చాడో శంకర భగవత్పాదులు ఈ మాట ఎందుకన్నాడు అని వాడు ప్రశ్న అడిగాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. అది బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం తథా దేహాంతర ప్రాప్తి, అలాగే జన్మలకు వెళుతున్నావు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానమనే అగ్నితో నీ సంచిత కర్మను కాలబెట్టుకో. ఏమ్మా, ప్రారబ్ధం మింగిన ముద్ద లాంటిది, దీన్ని నువ్వేం చేయలేవు. దేహం ఉన్నంత వరకు అనుభవించే తీరాలి. జీవన్ముక్తుడు కూడా ప్రారబ్ధాన్ని తప్పించుకోలేడు. పరస్పర విరుద్ధంగా నీకు అర్థమైన ఉపనిషత్ వాక్యాలు, గోవింద భగవత్పాదుల వాక్యాలు, గీతా వాక్యాలు ఇప్పుడు అర్థమైనయ్యా. వాక్యార్థం అర్థం కాకపోతే మననం చేసి తెలుసుకో, నిధిధ్యాసనలో తప్పకుండా నీకు అర్థమవుతుంది అన్నారు గురుదేవులు. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 80 రేపటి నుంచి, రేపంటే నెక్స్ట్ క్లాస్లో 79 అయిపోయింది. 79 చాలా కనువిప్పు కలిగినట్లుంది మనుషులకి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. గురుదేవా, తండ్రి జగద్రక్షక